హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 10 జరిగింది కదా, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రూలర్ ఈజ్ మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ముఘల్ పెయింటింగ్? సో క్వశ్చన్లో ఏమడిగారు మనకి, ముఘల్ పెయింటింగ్ యొక్క డెవలప్మెంట్లో బాగా రిలేటెడ్ ముఘల్ రూలర్ ఎవరు? సో మనకి బాగా తెలుసు, ముఘల్ పెయింటింగ్స్ అన్నప్పుడు ముఖ్యంగా పెయింటింగ్స్ని డెవలప్ చేసిన క్రెడిట్ ఎవరికి ఇస్తామండి? అక్బర్కి ఇస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, అక్బర్. సో ముఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గర ఆరిజినేట్ అయ్యాయని మనం చెప్పలేం, కానీ బాగా డెవలప్ అయిన పాయింట్ మాత్రం అక్బర్ దగ్గర స్టార్ట్ అయిందని చెప్తాం. సో ఎస్, అక్బర్ ఈస్ ది ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. అండ్ అక్బర్ యొక్క కాలం, అక్బర్ రూలింగ్ పీరియడ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పటి నుంచి రూల్ చేశాడండి? 1556 నుంచి 1605 వరకు అక్బర్ రూల్ చేశాడు. అక్బర్ ఎన్నోవ ముఘల్ ఎంపరర్ అండి? 3వ ముఘల్ ఎంపరర్ అని చెప్తాం కదా. సో బాబర్ తర్వాత, హుమాయూన్ తర్వాత, హుమాయూన్ కొడుకు అక్బర్ రూల్ చేస్తాడు. అండ్ దాదాపు 50 years అండి, 49 సంవత్సరాల వరకు అక్బర్ రూల్ చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఘల్ పెయింటింగ్స్ని అక్బర్ డెవలప్ చేశాడు అనడానికి వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తస్వీర్ ఖానా. ఎగ్జాంపుల్ ఏంటండి? తస్వీర్ ఖానా అంటే ముఘల్ పెయింటింగ్స్ని డెవలప్ చేయడం కోసం ఒక ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సో పెయింటింగ్స్ని ఇన్స్టిట్యూషనలైజ్ ఎవరు చేశారు ముఘల్ పెయింటింగ్స్ని అంటే అక్బర్ అని చెప్పచ్చు. సో ఈ తస్వీర్ ఖానా ఏంటంటే పెయింటింగ్స్కి సంబంధించిన ఒక సెపరేట్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఒక సంస్థ లాంటిది. సో ఇందులో పెయింటింగ్స్ యొక్క డెవలప్మెంట్ బాగా జరిగింది. దీని యొక్క లిటరల్ ట్రాన్స్లేషన్ మనం చూసినట్టయితే, లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే పెయింటెడ్ పిక్చర్ హౌస్ అని అర్థం. తస్వీర్ ఖానా అంటే అర్థం ఏంటండి? పెయింటెడ్ పిక్చర్ హౌస్ అంటే సపరేట్గా పెయింటింగ్స్ కోసం ఒక హౌస్, ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఎస్టాబ్లిష్ చేశాడని దీని లిటరల్ మీనింగ్ మనకు అర్థమైనా సరే. తస్వీర్ అంటే ఫోటో కదండి, సో పిక్చర్ లేదా ఫోటో, ఖానా అంటే హౌస్ అనమాట. హౌసెస్ని వీళ్ళు ఖానా అని అనేవారు. సో తస్వీర్ ఖానా అంటే అది లిటరల్ మీనింగ్ అనమాట. సో ఎస్, దీన్ని బట్టి మనం చెప్పచ్చు ముఘల్ పెయింటింగ్స్లో అక్బర్ది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంది అని. సో దట్స్ వై ఆప్షన్ బి, అక్బర్ని మనం ఆన్సర్ కింద తీసుకోవడం జరిగిందండి. సో కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్, ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ బాగా దేనికి ఫేమస్? సో ఈయన ముఖ్యంగా లాస్ట్ పవర్ఫుల్ ముఘల్ ఎంపరర్ అంటాము. దాంతోపాటు ఔరంగజేబ్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఆర్థడాక్స్ రిలీజియస్ పాలసీస్ అండి. సో ముఘల్ ఎంపరర్స్ చాలా మందిలో చాలా ఆర్థడాక్స్గా రిలీజియస్ పాలసీస్ని తీసుకొచ్చిన వ్యక్తి ఔరంగజేబ్ అని చెప్తాము. ఓకే, సో ఆర్థడాక్స్ రిలీజియన్ని బాగా ఎక్కువగా ఫాలో చేశాడండి. కమింగ్ టు బాబర్. సో బాబర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే గన్ పౌడర్, రైట్. సో బాబర్ గన్ పౌడర్ మరియు ఆర్టిలరీని ఇంట్రడ్యూస్ చేశాడని చెప్తాము. సో ఈ క్రెడిట్ జనరల్గా బాబర్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇబ్రహీం లోధి. సో ఇబ్రహీం లోధి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ముఘల్ ఎంపరర్ కాదు. ఇబ్రహీం లోధి ఎవరండి? మనకు బాగా తెలుసు, లోధి డైనాసిటీ యొక్క ఆఖరి రూలర్ అని చెప్తాము. సో ఇబ్రహీం లోధి అన్న వెంటనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? సో లాస్ట్ లోధి రూలర్, ఈయనతోనే మనకి లోధి డైనాసిటీ ఎండ్ అయిపోయిందని చెప్తూ ఉంటాం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అబౌట్ ఇబ్రహీం లోధి. ఎస్, ముఘల్ ఎంపైర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1526లో స్టార్ట్ అయింది. సో ఈ విషయాలని చాలాసార్లు చూసాం. బట్ క్వశ్చన్కి రిలవెంట్గా మనం చూస్తే ఎవరెవరు దేంతో అసోసియేట్ అయి ఉన్నారో మనం చూస్తే, ఔరంగజేబ్ అంటే ఆర్థడాక్స్ రిలీజియన్ అని గుర్తు రావాలి. బాబర్ అంటే రిలీజియస్ టాలరెన్స్ ఒకటి గుర్తొస్తుంది. అక్బర్ అంటే, సో అక్బర్ అన్నప్పుడు రిలీజియస్ టాలరెన్స్, ముఘల్ పెయింటింగ్స్ని డెవలప్ చేయడం, దీంతోపాటు మన్సబ్దారీ అనే సిస్టమ్ అండి. సో అక్బర్ ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు? మన్సబ్దారీ సిస్టమ్ని కూడా అక్బర్ ఉన్నప్పుడే ఇంట్రడ్యూస్ చేయించాడు. సో అది కూడా అక్బర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. బాబర్ అంటే మనకు తెలుసు ముఘల్ ఎంపైర్ ఫౌండర్ అని చెప్తాము, గన్ పౌడర్ని ఇండియాలోకి తీసుకొచ్చాడని చెప్తాము. అండ్ ఇబ్రహీం లోధి మీరు ఆల్రెడీ చూసినట్టు లాస్ట్ లోధి రూలర్. ఇవన్నీ మనకి డెఫినెట్గా వాళ్ళకి అసోసియేటెడ్గా గుర్తుండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండి. క్లియర్? రైట్. నెక్స్ట్, ఆర్టికల్ 328 ఈజ్ రిలేటెడ్ టు విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? సో ఆర్టికల్ 328. సో ఆర్టికల్ 328 ఎగ్జాక్ట్గా దేని గురించి మాట్లాడుతుందో మనకు తెలియకపోయినా ఒక విషయం అయితే మనకు బాగా తెలుసు. మనకి పార్ట్ 15ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇండియాలో ఎలక్షన్స్తో డీల్ చేస్తుంది. అండ్ మనం ఎప్పుడూ కూడా
నేర్చుకుంటున్నప్పుడు క్లాస్లో కూడా పార్ట్స్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ రేంజ్ అండి. ఎందుకంటే అట్లీస్ట్ ఆ పార్ట్ దేనికోసం మాట్లాడుతుంది, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో తెలిస్తే ఆ రేంజ్ ద్వారా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో పార్ట్ 15 అన్న వెంటనే ఆర్టికల్ రేంజ్ ఏం గుర్తు రావాలండి, ఆర్టికల్ 324 నుంచి 329 వరకు పార్ట్ 15లో ఉంటాయి. సో దీన్ని బట్టి 328 అంటే ఈ రేంజ్లోనే ఉంది. సో పార్ట్ 15లోకి వస్తుంది. సో వాట్ వుడ్ బి ది ఆన్సర్? ఆప్షన్ ఏ, పార్ట్ 15. సో పార్ట్ 15 ఎగ్జాక్ట్లీ టాక్స్ అబౌట్ ఎలక్షన్స్ కదా. మన ఇండియా డెమోక్రాటిక్ కంట్రీ. సో ఎలక్షన్స్ అనేవి కంపల్సరీగా జరగాలి. సో ఇందులో ఎలక్షన్స్ కోసం మాట్లాడే పార్ట్ ఇది. అందులోనూ 324 ఏం చెప్తుందండి, స్పెసిఫిక్గా ఎలక్షన్స్ని కండక్ట్ చేసే పవర్ సూపరింటెండెంట్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది అని చెప్తుంది. క్వశ్చన్లో అడిగిన 328 ఏం చెప్తుందంటే స్టేట్ లెజిస్లేచర్స్. సో మనకి పార్లమెంట్ ఉన్నట్టే రాష్ట్రాల్లో కూడా స్టేట్ లెజిస్లేచర్స్ ఉంటారు కదా. సో స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్కి సంబంధించిన ప్రావిజన్స్ని ఏ స్టేట్కి ఆ స్టేట్ అసెంబ్లీలు చూసుకోవాలని చెప్తుంది. సో స్టేట్ లెజిస్లేచర్కి ఎలక్షన్స్కి సంబంధించిన ప్రావిజన్స్ పట్ల తయారు చేసే పవర్ ఉంది అని చెప్పేది ఆర్టికల్ 328. సో ఇది 328 యొక్క స్పెషాలిటీ అని చెప్పచ్చు. ఓకే, మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా ఓట్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పే ఆర్టికల్ ఏంటండి, వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 326 కదా. నౌ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. పార్ట్ 3. సో మనకి తెలుసు పార్ట్ 3 అని వెంటనే ఏం గుర్తొస్తాయండి, మనకి ఫండమెంటల్ రైట్స్ గుర్తొస్తాయి. పార్ట్ 4 అంటే ఏం గుర్తు రావాలి మీకు, డిపిఎస్పి గుర్తు రావాలి. పార్ట్ 9 అంటే ఏం గుర్తు రావాలండి, పంచాయత్స్ కదా. సో పంచాయత్స్ కోసం మాట్లాడేది పార్ట్ 9. బట్ ఇక్కడ ఆర్టికల్ 328 ఎలక్షన్స్కి సంబంధించిన ఆర్టికల్ అండి. సో అందుకనే పార్ట్ 15ని ఆన్సర్ కింద తీసుకోవడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కోసం 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. చూద్దాం. A total of 3 round table conferences were held between 1930 and 1932. ఎస్, మనకి బాగా తెలుసు, మొట్టమొదటిసారండి, ఫస్ట్ టైం అసలు ఇండియన్స్ని మరియు బ్రిటిషర్స్ని ఆల్మోస్ట్ సమానమైన బేసిస్ మీద ట్రీట్ చేస్తూ ఒక డిస్కషన్ కోసం ఒప్పించిన కాన్ఫరెన్స్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ని మరియు ఇండియన్స్ని ఈక్వల్ ఫూట్ మీద, సో ఈక్వల్గా ఒక దగ్గరికి తీసుకొచ్చి డిస్కషన్ చేసే హక్కుని ఇచ్చింది. సో అది వీటికి ఉన్న స్పెషాలిటీ. సో టోటల్గా ఎన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. అండ్ మనకు తెలుసు, సో 1930 నుంచి 1932 మధ్యలో జరుగుతాయి 3 కాన్ఫరెన్సెస్ కూడా. సో ఎస్, ఈ ఇయర్స్ మధ్యలోనే జరిగాయండి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకవైపు ఇండియన్స్, ఒకవైపు బ్రిటిషర్స్. సో కొన్ని విషయాలను డిస్కస్ చేసుకొని అగ్రిమెంట్ చేయడానికి ఒక దగ్గరకు వచ్చారు. అండ్ ఇవి ఎక్కడ జరిగాయి అండి, ఎక్కడ జరిగాయి అంటే ఎస్, లండన్లో జరిగాయి. సో మనకు తెలుసు బ్రిటన్, లండన్లో జరిగిన కాన్ఫరెన్సెస్ ఇవి. సో ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అటెండ్ అయిందా అంటే అన్ని కాన్ఫరెన్సెస్కి ఐఎన్సి అటెండ్ అవ్వలేదండి. సో సెకండ్ స్టేట్మెంట్లో ఐఎన్సి అటెండెడ్ ఆల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, కరెక్టా? తప్పు కదా. ఐఎన్సి కేవలం ఒకే ఒక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అయింది. అండ్ మనకి బాగా తెలుసు అది ఎన్నోవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఐఎన్సి అటెండ్ అయింది కూడా ఒకే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అండ్ ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రీప్రజెంట్ చేసిన ఏకైక వ్యక్తి కూడా మహాత్మా గాంధీ గారు. సో ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఐఎన్సి పార్టిసిపేట్ చేసిందని చూసాం. అండ్ ఎవరు రీప్రజెంట్ చేశారండి కాంగ్రెస్ని, మన గాంధీ గారు రీప్రజెంట్ చేయడం జరుగుద్ది. సో అన్ని కాన్ఫరెన్సెస్కి కాంగ్రెస్ అటెండ్ అయిందా అంటే లేదు, రైట్. నెక్స్ట్, అంబేద్కర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, కరెక్టా? ఎస్. అంబేద్కర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాత్రమే కాదండి, సో 1, 2 and 3 అంటే అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లోనూ కూడా పార్టిసిపేట్ చేసిన ఇంపార్టెంట్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే మన అంబేద్కర్ గారు. సో అక్కడ ఫస్ట్ అనే కాదు,
అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లోనూ అంబేద్కర్ గారు ఉన్నారు అని స్టేట్మెంట్ ఉంటే అది ఏమయ్యేదండి, ఆటోమేటిక్గా కరెక్ట్ అయ్యేది. ఓకే, సో దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఆన్సర్ అయితే ఇందాకే దొరికేసింది. ఎందుకు దొరికింది అంటే 2 రాంగ్ అని అర్థం అవ్వడం వల్ల 2 ఉన్న ఆప్షన్స్ ఏ అవ్వచ్చు, సి అవ్వచ్చు, డి అవ్వచ్చు, వీటన్నిటిని మీరు ఎలిమినేట్ చేసి ఉంటారు. సో చేసేసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 and 3 ఓన్లీ అని ఇప్పటికే ఆన్సర్ చేసి ఉంటారు. రైట్. సో ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. సో మీరు చేసేసే ఉంటారు. నెక్స్ట్, రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ వాటర్ ఫాల్స్ అండి. సో వాటర్ ఫాల్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. చిత్రకూట్ ఫాల్స్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ నయాగ్రా ఫాల్స్ ఆఫ్ ఇండియా. ఎస్, మన చిత్రకూట్ ఫాల్స్ని నయాగ్రా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. పిలవడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. చిత్రకూట్ ఫాల్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాటర్ ఫాల్స్ మనకి కాస్త హార్స్ షూ షేప్లో ఉంటాయి. ఎలా ఉంటాయండి? హార్స్ షూ షేప్లో ఉంటాయి. దీంతోపాటు నయాగ్రా వాటర్ ఫాల్స్ని మనం చూస్తే ఇవి చాలా ఎక్కువ వెడల్పున్న వాటర్ ఫాల్స్. ఇన్ఫ్యాక్ట్ బాగా వర్షపాతం పెరిగినప్పుడు చిత్రకూట్ ఫాల్స్ కూడా నయాగ్రా ఫాల్స్ లాగా చాలా ఎక్కువ వెడల్పుని రీచ్ అవ్వగలవు. సో దాని యొక్క షేప్ వల్ల అలాగే దాని యొక్క విత్ వల్ల ఆల్మోస్ట్ నయాగ్రా లాగా ఉంటాయి. కాబట్టి చిత్రకూట్ ఫాల్స్ని కూడా ఇండియా యొక్క నయాగ్రా కింద కంపేర్ చేస్తూ అలా పిలుస్తూ ఉంటాం. అయితే ఈ చిత్రకూట్ ఫాల్స్ నర్మదా రివర్ మీద ఉన్నాయి అని స్టేట్మెంట్ 2 చెప్తుంది. సో ఇవి నర్మదా రివర్ మీద ఉన్నాయా? లేదు కదండి, మనకి బాగా తెలుసు. ఇవి యాక్చువల్గా అయితే మనకి ఇంద్రావతి నది ఎక్కడున్నాయండి? ఇంద్రావతి రివర్ పైన లొకేట్ అయి ఉన్నాయి. సో రివర్ ఇట్ సెల్ఫ్ రాంగ్ ఇచ్చారు, నర్మదా కాదు ఇంద్రావతి. సో దీన్ని బట్టి ఆన్సర్ని అబ్జర్వ్ చేసినట్టయితే 1 కరెక్ట్ అవ్వాలి అండ్ 2 ఇన్కరెక్ట్ అవ్వాలి. అలా ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. కమింగ్ టు చిత్రకూట్. సో ఈ పర్టికులర్ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి మనకి తెలుసు కదా, ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్, రైట్. సో ఇంద్రావతి నది మధ్యప్రదేశ్ కాదండి, సారీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం. సో ఛత్తీస్గఢ్ అనే స్టేట్లో బస్తర్ డిస్ట్రిక్ట్ అండి. జిల్లా ఏంటి? బస్తర్ డిస్ట్రిక్ట్లో లొకేట్ అయి ఉన్నాయని చెప్పచ్చు. కమింగ్ టు ఇంద్రావతి రివర్, మరి చిత్రకూట్ ఫాల్స్ ఛత్తీస్గఢ్లో ఉంటే ఇంద్రావతి నది అసలు ఆరిజినేట్ ఎక్కడ అవుతుంది? సో ఇంద్రావతి నది ఆరిజినేట్ అయ్యేది ఒడిశాలో అండి. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? ఒడిశా అనే రాష్ట్రంలో ఆరిజినేట్ అవుతుంది. బట్ ఎలా చూసుకున్నా స్టేట్మెంట్ 2లో ఇచ్చిన రాష్ట్రము తప్పే, అలాగే నది కూడా తప్పే. కాబట్టి 2 అయితే ఇన్కరెక్టేనండి. సో దాన్ని బట్టి ఆన్సర్ని ఆప్షన్ సి అని మనం తీసుకోవచ్చు. ఓకే, రైట్. పోలియో వైరస్ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ది బాడీ? సో పోలియో వచ్చింది అంటే ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది నరాలండి. సో మజిల్స్ అండ్ నర్వస్ సిస్టమ్ మీద దెబ్బ కొడుతుంది వైరస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, నర్వస్ సిస్టమ్ వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో పోలియో వచ్చినప్పుడు రెగ్యులర్గా కనిపించే సిమ్టమ్స్ ఏంటి? స్టార్టింగ్ స్టేజెస్లో అండి పోలియో వైరస్ అటాక్ అవుతున్నప్పుడు ఫీవర్ అండ్ మజిల్ పెయిన్స్ వస్తాయి. సో ఫీవర్, మజిల్ పెయిన్స్ అనేది కామన్గా కనిపించే ఫీచర్స్. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు వ్యాధులకి ముందు మనకి ఫీవర్, మజిల్ పెయిన్స్ అనేది కామన్. దాంతోపాటు సో ఆకలి కోల్పోవడం, వామిటింగ్ సెన్సేషన్స్. సో వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా రావడం, తిమ్మిరి పడుతూ ఉంటుంది కదా. సో ఈ టైప్ ఆఫ్ టింగ్లింగ్ ఎఫెక్ట్ రావడం, తిమ్మిరి పట్టడం, అండ్ స్లోగా మజిల్స్, నర్వ్స్ వీక్ అయిపోయినట్టు అనిపించి అది సివియర్ స్టేజ్కి, పోలియో సివియర్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు పెరాలిసిస్ వస్తుంది. సో అలా పెరాలిసిస్ వచ్చింది అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఆ పోలియో అనే జబ్బు సివియర్ స్టేజ్కి రీచ్ అయిందని. ఇవి కొన్ని కామన్ సిమ్టమ్స్ అండి. ఎవరికి పోలియో వచ్చినా స్టేజ్ బట్టి సిమ్టమ్స్ వర్స్ అవుతూ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ అడిగింది జస్ట్ దేన్ని ఎఫెక్ట్ చేస్తుందని కాబట్టి నర్వస్ సిస్టమ్ అని మీకు ఈజీగా తెలుస్తుంది, ఐడియా కూడా ఉంటుంది పోలియో కోసం. ఇన్ఫ్యాక్ట్ మనం పోలియోని అబ్జర్వ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అండి? వైరల్ డిసీజ్. సో చాలా వరకు మనకి డిసీజెస్ కోసం క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అని అడిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అంటే క్లియర్గా వైరస్ అని చెప్పారు, బట్ ఇట్ ఈస్ అ వైరల్ డిసీజ్ అండి. మరి పోలియోని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్ ఉందా? ఎస్, వ్యాక్సినేషన్ ఉంది కదా. సో మొట్టమొదటిసారి ఫస్ట్ టైం పోలియోని ప్రివెంట్ చేయడం కోసం పోలియో వ్యాక్సిన్ని కనిపెట్టారా? ఎవరు కనిపెట్టారండి? 1955లో జాన్ సాల్క్. సో జాన్ సాల్క్ అనే సైంటిస్ట్ 1955లో ప్రపంచంలోనే మొట్టమొదటి పోలియో వ్యాక్సిన్ని
ఓకే, తీసుకురావడం జరిగింది. సో ఇయర్ ఏంటి అంటే 1955 అని గుర్తు రావాలి. ఎవరు డిస్కవర్ చేశారు అంటే జాన్ సాల్క్ డిస్కవర్ చేశాడని మనకి గుర్తుండాల్సిన విషయం. కానీ మనం రెగ్యులర్గా చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేసినట్టయితే పోలియోకి వ్యాక్సిన్ కన్నా ఓరల్ డ్రాప్స్ వేస్తారు. పోలియో డ్రాప్స్ అంటాం కదా. సో పోలియో యొక్క ఓరల్ వ్యాక్సిన్ ఎవరు డిస్కవర్ చేశారు? సో ఆల్మోస్ట్ 1961 ఆ టైంలో మనకి ఆల్బర్ట్ సాబిన్ అండి. ఎవరు? ఆల్బర్ట్ సాబిన్ అనే సైంటిస్ట్ అనమాట. ఈయన 1960స్లో ఈ పోలియో వ్యాక్సిన్ని ఓరల్ వ్యాక్సిన్ అనమాట. సో 55లోనే ఫస్ట్ వ్యాక్సిన్ అయితే వచ్చింది, కానీ 61లో మాత్రం ఓరల్గా తీసుకునే పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నారు. సో ఎస్, ఏ ఇయర్లో వచ్చింది ఓరల్ వ్యాక్సిన్ అంటే 61 అని గుర్తుండాలి. అండ్ ఎవరు ఆ పర్సన్? ఆల్బర్ట్ సాబిన్. సో ఆల్బర్ట్ సాబిన్ అన్న వెంటనే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటండి? ఓరల్ పోలియో వ్యాక్సిన్ యొక్క డిస్కవరీ మీకు గుర్తొచ్చేయాలి. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. సో క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఫస్ట్ వ్యాక్సిన్ అని అడిగారా, ఫస్ట్ ఓరల్ వ్యాక్సిన్ అని అడిగారా, జాన్ సెల్క్ ఉన్నాడా, ఆల్బర్ట్ సాబిన్ ఉన్నాడా ఆప్షన్స్లో చూసుకొని దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ డెమోగ్రఫీ. సో క్వశ్చన్లు ఏమంటున్నారండి? డెమోగ్రఫీకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చాము, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని చెప్పి క్వశ్చన్లో మనకు అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెమోగ్రఫీ అంటే అర్థం ఏంటి? సో జనరల్గా పాపులేషన్కి సంబంధించింది. మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? డెమోగ్రఫీ అంటే పాపులేషన్కి సంబంధించిందని గుర్తుపెట్టుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా డెమోగ్రఫీ అంటే ఏంటంటే పాపులేషన్ని స్టాటిస్టికల్ డేటా ద్వారా స్టడీ చేయడం. సో వాట్ ఈస్ డెమోగ్రఫీ? డెమోగ్రఫీ అంటే స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ పాపులేషన్. సో ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ, లేదా ఒక దేశంలో కానీ జనాభా ఉన్నారో వాళ్ళని మీరు స్టాటిస్టిక్స్ తీసుకొని స్టడీ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు దాన్ని డెమోగ్రఫీ అంటాం. ఓకే, రైట్. నౌ కమింగ్ టు స్టేట్మెంట్ 1. డెమోగ్రఫీ డీల్స్ విత్ స్టాటిస్టికల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. ఎస్, హ్యూమన్ పాపులేషన్ని స్టాటిస్టిక్స్ ద్వారా స్టడీ చేస్తే డెమోగ్రఫీ అంటున్నాం. బర్త్ రేట్ అండ్ డెత్ రేట్ అనేవి ఇంపార్టెంట్ కాంపనెంట్సా? ఎస్. మనం ఒక ప్లేస్లో ఎంత జనాభా ఉంది అని చెప్పాలి అన్నా, లేదా జనాభా లెక్కల్లో అయినా సరే అసలు అక్కడ బర్త్ రేట్ ఎంత ఉంది, డెత్ రేట్స్ ఎంత ఉందో తెలిస్తేనే కదా డెమోగ్రఫీ కరెక్ట్గా మనం మెజర్ చేయగలం. సో ఎస్, బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్స్. సో ఒక ప్లేస్లో పాపులేషన్ ఎఫెక్ట్ అవ్వాలంటే చాలా వరకు బర్త్ వల్ల ఎఫెక్ట్ అవుతారు, డెత్ వల్ల ఎఫెక్ట్ అవుతారు, దాంతోపాటు మైగ్రేషన్ వల్ల. సో కొంతమంది బయట ప్రాంతాల నుంచి ఇండియాకు వస్తారు, చాలామంది ఇండియా నుంచి బయట దేశాలకి వెళ్తూ ఉంటారు. సో బయట నుంచి లోపలికి వచ్చేవారు, లోపల నుంచి బయట దేశస్తులకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళిద్దరూ ఉంటారు. కాబట్టి డెమోగ్రఫీని ఎఫెక్ట్ చేసే ఇంకొక మెయిన్ కాంపనెంట్ ఏంటండి? మైగ్రేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎస్, మైగ్రేషన్కి పాపులేషన్ చేంజ్లో రోల్ లేదు అనడం తప్పు. బికాస్ పాపులేషన్ చేంజ్లో మైగ్రేషన్కి చాలా రోల్ ఉంటుంది, రైట్? సో ఇన్ అండ్ అవుట్ రెండూ చూడాలి కదా. ఏదైనా మారుతుంది అంటే ఇండియాలోకి వచ్చేవాళ్ళు, ఇండియా నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, ఇద్దరిని చూడాలి మనం. సో మైగ్రేషన్కి రోల్ లేదు అనడం కరెక్ట్ కాదండి, ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ. సో డెమోగ్రఫీ అన్నప్పుడు మనకి ఫస్ట్ ముఖ్యంగా గుర్తు రావాల్సింది ఏంటి అంటే థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అండి. ఏం గుర్తు రావాలి? థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. సో ఈ థియరీని ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే వారెన్ థామ్సన్ అండి. ఎవరిచ్చారు ఈ థియరీని? వారెన్ థామ్సన్ ఇస్తాడు. ఎప్పుడు ఇచ్చాడు? 1929లో. ఎప్పుడు ఇచ్చాడండి? 1929లో. సో వారెన్ థామ్సన్ ఏం చేస్తాడంటే ఒక థియరీని డెవలప్ చేసి ఏ టైంలో ఎక్కువ బర్త్ రేట్స్ ఉంటాయి, ఏ టైంలో ఎక్కువ డెత్ రేట్స్ ఉంటాయి, ఏ టైంలో బర్త్ రేట్స్ తగ్గుతాయి, ఏ టైంలో డెత్ రేట్స్ తగ్గుతాయని ఈ చేంజెస్కి సంబంధించి మాట్లాడాడు. సో ప్రీవియస్ మార్క్స్లో కూడా చూసాము, ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసుకోండి. సో అక్కడ క్లియర్గా మీకు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో ఏం జరుగుద్దో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ పాపులేషన్ అనేది 3 స్టేజెస్ ద్వారా ముఖ్యంగా పాస్ అవుతుందండి. ఇంకా చాలా స్టేజెస్ ఉంటాయి, 3 స్టేజెస్ అయితే కంపల్సరీ. సో ఒక స్టేజ్లో చాలా హై బర్త్ రేట్స్, హై డెత్ రేట్స్ ఉంటాయి. ఒక స్టేజ్లో ఏమో బర్త్ రేట్స్ ఎక్కువగానే ఉంటాయి కానీ డెత్ రేట్స్ తగ్గిపోతాయి. ఇంకొక స్టేజ్లో బర్త్ రేట్స్ తగ్గుతాయి, డెత్ రేట్స్ కూడా తగ్గుతాయి.
సో ఏ టైంలో పాపులేషన్ బాగా పెరుగుద్ది, ఏ టైంలో పాపులేషన్ బాగా పడిపోద్ది, వీటన్నిటికి సంబంధించి వారెన్ థామ్సన్ ఇచ్చిన థియరీని థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటామండి. సో ఎస్, ఎప్పుడు ఇచ్చారు ఆయన థియరీని అంటే 1929లో ఆయన థియరీని ఇచ్చారని మీకు గుర్తుండాలి. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ మ్యాన్. సో 3 స్టేజెస్ ఉండాలని కాదు, బట్ జనరల్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్టేజెసే ఉంటాయి, బట్ ఆ స్టేజెస్లో ఈ 3 ఇంపార్టెంట్. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ థియరీ. ఓకే, జస్ట్ మినిట్. యా, సో నెక్స్ట్ క్వశ్చన్. Which law states that pressure applied at any point of a confined fluid is transmitted equally in all directions? సో ఎస్, ఇమేజ్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఒక ఫ్లూయిడ్ని తీసుకొని ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఒక కన్ఫైన్డ్ ఏరియాలో ఉంటుందో ఆ ఏరియాలో ఉన్న ఏ ఫ్లూయిడ్ మీదైనా ఏ పాయింట్ దగ్గర అయినా మనం ప్రెషర్ని అప్లై చేసినప్పుడు ఆ లోపల ఉన్న లిక్విడ్ లేదా ఫ్లూయిడ్ అనేది అన్ని డైరెక్షన్స్లోకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చెప్పింది ఎవరు అండి? బ్లైస్ పాస్కల్. సో లాని ఏమని పిలుస్తాం? ఆయన పేరు మీద పాస్కల్స్ లా అని పిలుస్తాం. సో లా ఏంటి అని అడిగారు క్వశ్చన్లో. సో సింపుల్గా అది పాస్కల్స్ లా అని మనకి తెలిస్తే సరిపోతుంది. సో ఎప్పుడు ఇచ్చారు ఈ లాని? 1647-48 ఆ టైంలో ఇచ్చారండి. అండ్ ఎవరు ఇచ్చారు? బ్లైస్ పాస్కల్. సో దీన్ని మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో కూడా చూడొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే బెలూన్ అండి, రైట్? సో మనం ఎప్పుడైనా చిన్నప్పుడు బెలూన్లో వాటర్ నింపి ఆ బెలూన్ని చుట్టినట్టయితే ఆ బెలూన్లో వాటర్ ఉంటుంది, అండ్ దాన్ని ఎక్కడ ప్రెస్ చేసినా సరే ఆ ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి బెలూన్లో ఎక్కడ ప్రెస్ చేసినా ఆ ఫ్లూయిడ్ అనేది బెలూన్లో అన్ని డైరెక్షన్స్లోకి ఈక్వల్గా వెళ్తుంది. సో దీన్నే మనం పాస్కల్స్ లా అని పిలుస్తూ ఉంటామండి. ఓకే, సో వాటర్ బెలూన్స్ అనేవి వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ లా అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాము. బాయిల్స్ లా అండి. బాయిల్స్ లా దేనికోసం మాట్లాడుతుంది అంటే వాల్యూమ్, రైట్, అలాగే ప్రెషర్ కోసం. టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు, టెంపరేచర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల తక్కువ ప్రెషర్ పడుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో వాల్యూమ్కి ప్రెషర్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందని చెప్పేది బాయిల్స్ లా అండి. హూక్స్ లా ఏం చెప్తుంది? ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే అంత ఎక్కువ స్ట్రెచ్ ఉంటుంది. అంటే మీరు ఫోర్స్ని డబల్ చేశారనుకోండి, స్ట్రెచ్చింగ్ కూడా ఏమవుద్ది? డబుల్ అవుతుంది. సో మనం ఎంత ఎక్కువ ఫోర్స్ని అప్లై చేస్తే స్ట్రెచ్చింగ్ అంత ఎక్కువ జరుగుద్దని చెప్పేది హూక్స్ లా. అండ్ న్యూటన్ అంటారా? న్యూటన్స్ ఫస్ట్ లా మనకి బాగా తెలుసు, చాలాసార్లు చూసాము. లా ఆఫ్ ఇనర్షియా అంటాము. సో ఏ ఆబ్జెక్ట్ అయినా సరే అది ఎప్పటి వరకు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, ఎప్పటి వరకు అయితే మనం వెళ్ళి దాన్ని మూవ్ చేయమో అంతవరకు రెస్ట్లోనే ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా ఎప్పటి వరకు మూమెంట్లో ఉంటుందంటే దాన్ని మనం స్టాప్ చేయనంత వరకు అది మూమెంట్లోనే ఉంటుంది. సో దాన్నే లా ఆఫ్ ఇనర్షియా అంటాం. సో అది ఇచ్చింది ఎవరు? న్యూటన్. అండ్ న్యూటన్స్ ఫస్ట్ లా అని వి కాల్ ఇట్ లా ఆఫ్ ఇనర్షియా అండి. సో ఎస్, 4 ఆప్షన్స్ ఇంపార్టెంటేనండి. 4 లాస్ మనం డైలీ రెగ్యులర్ ఎగ్జాంపుల్స్లో చూస్తూ ఉండే లాసే, బట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఫ్లూయిడ్ కోసం అడిగారు కాబట్టి ఎస్, ఫ్లూయిడ్ మాత్రం ఏం చెప్పొద్దు అంటే మీరు ఏ పాయింట్ దగ్గర అయినా ప్రెస్ చేయండి, నేనైతే ఈక్వల్ డైరెక్షన్స్లోకే స్ప్రెడ్ అవుతానని చెప్పొద్ది. సో ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, పాస్కల్స్ లా. సో రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ షెడ్యూల్స్. సో మనకి బాగా తెలుసు, మన కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్స్ని షెడ్యూల్స్ రూపంలో ప్లేస్ చేశారు. సో అలా మనకి 1950లో రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? కేవలం 8 షెడ్యూల్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? సో ప్రెజెంట్ వీ హ్యావ్ 12 షెడ్యూల్స్. సో ఈ 12 షెడ్యూల్స్కి సంబంధించి మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. సో 3rd షెడ్యూల్ డీల్స్ విత్ ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. సో రాజ్యసభలో సీట్స్ని ఎలా ఎలొకేట్ చేయాలో ఏ షెడ్యూల్ చెప్తుందండి? మనకి బాగా తెలుసు, 3rd షెడ్యూల్ కాదు, 4th షెడ్యూల్ చెప్తుంది. రాజ్యసభ సీట్స్ ఎలొకేషన్ కోసం 4th షెడ్యూల్ చెప్తుంది. మరి 3rd షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందండి? ప్రమాణ స్వీకారాలు. సో ఓత్ అలాగే ఎఫర్మేషన్స్, అంతే కదా. సో పదవిలోకి వచ్చిన వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయిస్తాం కదా, వాటి కోసం మాట్లాడేది 3rd షెడ్యూల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే తప్పండి. సెకండ్ స్టేట్మెంట్లో చూడండి, 4th షెడ్యూల్ ఓత్ అండ్ ఎఫర్మేషన్తో డీల్ చేస్తుంది అంటున్నారు, అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇచ్చారు.
సో ఓట్స్ అండ్ ఎఫర్మేషన్తో డీల్ చేసేది 3వ షెడ్యూల్ అని మనకు తెలుసు. 4th షెడ్యూల్ అంటే రాజ్యసభ కోసం మాట్లాడుతుందని తెలుసు. సో ఎలా చూసుకున్నా 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, నైదర్ 1 నార్ 2. సో 8 షెడ్యూల్స్ కాస్త 12 షెడ్యూల్స్ అయ్యాయి. సో అంటే మనకి 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్, 11వ షెడ్యూల్ మరియు 12వ షెడ్యూల్ యాడ్ చేయబడినవి. 9వ షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుంది? ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ కోసం, మెయిన్లీ అబౌట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు 9th షెడ్యూల్ని? 1951. 10th షెడ్యూల్ దేనికోసం మాట్లాడుతుందండి? యాంటీ డిఫెక్షన్ లా. సో 10th షెడ్యూల్ ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్లో? 1985. అండ్ 11th and 12th మనకు బాగా తెలుసు, పంచాయత్స్ అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన షెడ్యూల్స్. సో 73rd అమెండ్మెంట్ యాక్ట్, 74th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th and 12th షెడ్యూల్స్ని తీసుకున్నాము. సో ఎస్, ఇలాగా 8 కాస్త 12 అయ్యాయండి, రైట్? సో ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రిసీవ్డ్ ది భారత్ రత్న ఫర్ మ్యూజికల్ కాంట్రిబ్యూషన్స్? సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్, మ్యూజిషియన్స్ అలాగే సింగర్స్ అండి. బట్ ఇమేజ్లో మనం చూడొచ్చు ది గ్రేటెస్ట్ సితార్ మేస్ట్రో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అండి. ఎవరైనా మన పండిత్ రవిశంకర్ గారు. సో వెన్ ఎవర్ వీ కాల్ హిమ్ ఏమంటామండి ఆయన్ని? ఆబ్వియస్గా పండిత్ రవిశంకర్ అంటాం. సో ఎస్, భారత్ రత్నాని సంపాదించుకున్న వెరీ ఇంపార్టెంట్ మ్యూజిషియన్. సో భారత్ రత్న ఈయనకి ఏ సంవత్సరంలో వచ్చింది? సో 1999లో వచ్చిందండి. 1999లో భారతరత్న వచ్చింది ఈయనకి. సో భారతరత్న ఒకటే కాదండి, ఇన్ఫ్యాక్ట్ ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పద్మవిభూషణ్ తీసుకోవచ్చు. ఓకే, సో పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చింది ఆయనకి? 1980లో వచ్చింది. ఓకే, 1980 పద్మవిభూషణ్ వచ్చింది. సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు. సో సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు ఒకవేళ హైయెస్ట్ ఆనర్ ఎవరికైనా చేయాలి అంటే ఫెలోషిప్ ఇస్తారండి. ఏమిస్తారు? ఫెలోషిప్ ఇస్తారు. సో ఈ ఫెలోషిప్ రవిశంకర్ గారికి ఎప్పుడు వచ్చిందంటే 1975లో. సంగీత్ నాటక్ అకాడమీ యొక్క అత్యున్నత పురస్కారం ఏంటంటే ఫెలోషిప్ ఇవ్వడం. సో ఈయనకి ఫెలోషిప్ 1975లోనే వచ్చేసింది. సో ఇవి 3 ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి. ఖచ్చితంగా వీటి ఇయర్స్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో ఎస్, సితార్ మైస్ట్రో అని పిలవడం జరుగుతుంది. రిమైనింగ్ ఆప్షన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏఆర్ రెహమాన్. సో మనకు తెలుసు ఏఆర్ రెహమాన్ ఎవరండి? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోడర్న్ మ్యూజిషియన్స్. కిషోర్ కుమార్, ఎస్, కిషోర్ కుమార్ ఈజ్ అ ప్లేబ్యాక్ సింగర్. అలాగే సోనూ నిగమ్, బాలీవుడ్లో మీరు చూడొచ్చు కిషోర్ కుమార్, సోనూ నిగమ్, మొహమ్మద్ రఫీ, వీళ్ళందరూ ప్లేబ్యాక్ సింగర్స్ అండి. ఓకే, రైట్. సో ఇక్కడ భారతరత్న వచ్చింది మాత్రం కేవలం రవిశంకర్ గారికి అండి. మిగిలిన వాళ్ళకి భారతరత్న అవార్డు అయితే ఇవ్వలేదు. సో ఈజీగా మీకు ఆన్సర్ అర్థం అయిపోతుంది ఈ క్వశ్చన్లో. ఓకే, రైట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లిటరసీ రేట్. సో ఇండియాలో ఉన్న లిటరసీ రేట్ కోసం మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్ వాస్ అబౌవ్ 70%. కరెక్టా? ఎస్. సో 2011 సెన్సస్ ప్రకారంగా చూస్తే మన ఇండియా యొక్క టోటల్ లిటరసీ రేట్ ఎంత అండి? 74.04% కదా. ఎస్, 74.04%. సో 70% కన్నా ఎక్కువ ఉన్నట్టే, రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, మేల్ లిటరసీ రేట్ వాజ్ మోర్ దెన్ 80%. మళ్ళీ ఈ 74.04%ని టోటల్ 100% లిటరసీ రేట్ అనుకుంటే ఇందులో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్, 100 మంది మేల్ ఉన్నారు అనుకుంటే 82 మెన్ ఆర్ ఎడ్యుకేటెడ్. 100లో ఎంతమంది అండి? 82 మెన్ ఎడ్యుకేటెడ్. సో లిటరేట్స్, ఎడ్యుకేటెడ్ అన్న కరెక్ట్ కాదు, లిటరేట్స్. ఎందుకు అంటే మేల్ లిటరసీ రేట్ ఇండియాలో 82.14% ఉందండి. సో 82.14% ఉంది అంటే దాని అర్థం ఏంటి? మేల్ లిటరసీ రేట్ 80% కన్నా ఎక్కువ ఉన్నట్టే కదా. ఎస్, క్లియర్గా ఎక్కువే ఉన్నట్టు, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. కమింగ్ టు ఫీమేల్ లిటరసీ రేట్. సో మనకు తెలుసు కదా ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత ఉంది? 65.46% అండి ఇండియాలో. అండ్ అత్యంత ఎక్కువ లిటరసీ ఉన్న రాష్ట్రం ఏంటండి? కేరళ. హైయెస్ట్ లిటరేట్ స్టేట్ అంటే కేరళ అని చెప్తాము. అత్యంత ఎక్కువ లిటరసీ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటండి? లక్షద్వీప్. అత్యంత ఎక్కువ లిటరసీ ఉన్న కేంద్ర పరిపాలిత ప్రాంతం అన్నప్పుడు వి గో ఫర్ లక్షద్వీప్. ఇన్ఫ్యాక్ట్ మనం లిటరసీ పరంగా టాప్ 3 తీసుకున్నట్టయితే కేరళ, లక్షద్వీప్ అలాగే మిజోరాం.
సో ఓవరాల్గా లిటరసీలో థర్డ్ పొజిషన్లో ఉన్నది ఎవరు అంటే మిజోరాం అని చెప్తాము, లేదా రాష్ట్రాలలో సెకండ్ హైయెస్ట్ లిటరసీ ఉన్నది కూడా మిజోరామే. సో ఓవరాల్గా థర్డ్, రాష్ట్రాలలో సెకండ్ అండి. ఇది మిజోరాం పరిస్థితి. క్వశ్చన్లో అయితే మనకి ఈజీగా 2 కరెక్ట్ అని తెలుసు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. లిటరసీస్లో మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే అత్యంత ఎక్కువ మేల్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం, అత్యంత ఎక్కువ మేల్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏంటండి? అది కూడా కేరళనే. అత్యంత ఎక్కువ ఫీమేల్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏంటి చెప్తారా? సో కమెంట్స్లో ఆన్సర్ చేయాలి మీరు కూడా. అత్యంత ఎక్కువ ఫీమేల్ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. అత్యంత తక్కువ లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రం ఏంటండి? లోయెస్ట్ లిటరసీ రేట్. సో లోయెస్ట్ లిటరసీ రేట్ అన్నప్పుడు బీహార్ గుర్తు రావాలి, రైట్? సో బీహార్ ఈస్ ది లీస్ట్ లిటరేట్ స్టేట్. ఇది 2011 సెన్సస్ టైంకి ఇది పరిస్థితి అండి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ లిటరసీలో, సో మరి మెన్ అండ్ ఉమెన్ మధ్యలో ఉన్న లిటరసీలో ఎక్కువ గ్యాప్ ఉన్న రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. సో లిటరసీ గ్యాప్, జెండర్ గ్యాప్ అనమాట. సో జెండర్ గ్యాప్ ఎక్కువ ఉన్న రాష్ట్రం రాజస్థాన్ అని చెప్తామండి ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ రేషియో. దట్ ఈస్ అబౌట్ రేట్స్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు లాఫర్ కర్వ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో లాఫర్ కర్వ్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాఫర్ కర్వ్ని ఎవరు ఇచ్చారు? సో లాఫర్ కర్వ్ని, ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఆర్థర్ లాఫర్ అనే ఎకానమిస్ట్ అండి. ఎవరైనా ఆర్థర్ లాఫర్. ఏ సంవత్సరంలో ఇచ్చాడు? లాఫర్ కర్వ్ అనే కాన్సెప్ట్ని ఈయన ప్రాపర్గా ఇచ్చింది 1974. ఎప్పుడు డెవలప్ చేశారు పూర్తిగా? 1974లో ఇచ్చారు. సో లాఫర్ కర్వ్లో రిలేషన్షిప్ కనిపిస్తుందా? ఏ రెండింటి మధ్యలో రిలేషన్షిప్? సో లాఫర్ అనే కాదండి, ఏ కర్వ్ని తీసుకున్న ఎకనామిక్స్లో 2 విషయాల మధ్యలో రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఒకటి ఉంటుంది, వై యాక్సిస్ మీద ఒకటి ఉంటుంది. సో రెండింటి మధ్యలో రిలేషన్షిప్. సో దేన్నైనా గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేస్తే దాన్ని కర్వ్ అని పిలుస్తామండి. సో ఇది ట్యాక్స్ రేట్కి మరియు ట్యాక్స్ రెవెన్యూకి మధ్యలో రిలేషన్షిప్ చూపిస్తుంది అంటున్నారు. కరెక్టా? ఎస్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే చాలాసార్లు ట్యాక్స్ రేట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టే కదా ప్రభుత్వానికి ట్యాక్స్ ఆదాయం వస్తుంది. ఎస్, కొన్నిసార్లు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక 5% ట్యాక్స్ వేస్తుంది. దీన్ని బట్టే ప్రభుత్వానికి ముఖ్యంగా ఇన్కమ్ ఎందులోంచి వస్తుందండి? ట్యాక్సెస్లోంచే కదా. సో ఇప్పుడు ఇన్కమ్ మీద 5% వేసింది అంటే సో ప్రభుత్వానికి ఆ ఇన్కమ్ సంపాదించే వాళ్ళందరి దగ్గర నుంచి ఎంతో కొంత సమ్ ఎక్స్ రూపీస్ ట్యాక్స్ వస్తుంది. ఇదే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే 5% ట్యాక్స్ రేట్ని కాస్త 12% చేసింది. ఈ 12%కి తగ్గట్టు సమ్ వై అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ వస్తుంది. సో లాఫర్ కర్వ్ ఏం చెప్తుందంటే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ అనేది ట్యాక్స్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతిసారి ట్యాక్స్ ఎక్కువ వేసినంత మాత్రాన ఎక్కువ ఆదాయం రావాలనే రూల్ లేదండి. సో ఆర్థర్ లాఫర్ ఈ కాన్సెప్ట్ని చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఇది ఎప్పుడు, ఏ కాంటెక్స్లో డెవలప్ అయింది? 1970sలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వాలన్నీ కూడా చాలా వరకు గవర్నమెంట్స్ ఏంటంటే ట్యాక్స్ రేట్స్ని తగ్గించే ప్రాసెస్లో ఉన్నాయండి. ఏం చేస్తున్నాయి? ట్యాక్స్ రేట్స్ని తగ్గిస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని జస్టిఫై చేయాలి కదా. సో నార్మల్గా ప్రభుత్వం చెప్తే ఒప్పుకోకపోవచ్చు కాబట్టి దీన్ని జస్టిఫై చేయడానికి ఆర్థర్ లాఫర్ వస్తాడు. ఈయన ఏం చెప్తాడంటే ప్రతిసారి తక్కువ ట్యాక్స్ రేట్ వేసినంత మాత్రాన తక్కువ ట్యాక్స్ ఆదాయం వస్తుందని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంట? ఎప్పుడైతే ట్యాక్స్ రేటు మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా లేకుండా కరెక్ట్గా ఉంటుందో దానివల్ల ఎక్కువ మంది ట్యాక్స్ కట్టడానికి ఇష్టపడతారు. సో ఎక్కువ మంది ఎగ్గొట్టకుండా ట్యాక్స్ కడతారు కాబట్టి ట్యాక్స్ ఆదాయం బాగా వస్తుంది. అదే మనం అత్యాశకు వెళ్ళిపోయి ఎక్కువ ట్యాక్స్ రేట్ వేసేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చాలామంది ట్యాక్స్ కట్టకుండా ఎలాగోలాగా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో అకార్డింగ్ టు ఆర్థర్ లాఫర్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంట? మోడరేట్గా అందరూ కట్టగలిగేలాగా ఉండాలంట. ఎందుకు అలా కట్టగలిగేలా ఉండాలి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ ట్యాక్స్ పే చేయడానికి ఎంకరేజ్ చేసే రేట్స్ ఉంటేనే ట్యాక్స్ అమౌంట్ ప్రభుత్వానికి బాగా వస్తుంది. సో అందుకు ట్యాక్స్ రేట్ని కొన్నిసార్లు తగ్గించడం తప్పులేదు. తగ్గించడం వల్ల పీపుల్ని ట్యాక్స్ కట్టమని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అలా పీపుల్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుందని చెప్పి ట్యాక్స్ రేట్స్ తక్కువ ఉన్నా తప్పలేదని చెప్తాడు. సో
ఈ కర్వ్ సింపుల్గా ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కేసులో ప్రభుత్వం 0% ట్యాక్స్ వేసింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ నుంచి ఆదాయం వస్తుందా? రాదు. సో 0% ట్యాక్స్ వేసినప్పుడు ప్రభుత్వానికి జీరో ఇన్కమ్ వస్తుంది. సో ఈ పాయింట్ని ఆర్థర్ లాఫర్ ఎలా చెప్తాడంటే, 100% ట్యాక్స్ వేసినప్పుడు కూడా ప్రభుత్వానికి ఎంత వస్తుంది? జీరోనే వస్తుంది. ఎందుకు జీరో వస్తుంది? 0% అంటే ప్రభుత్వం అసలు ట్యాక్సే తీసుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వానికి జీరో ఇన్కమ్ ఉంది, ట్యాక్స్ ఇన్కమ్. అదే 100% ట్యాక్స్ రేట్ వేసినప్పుడు పీపుల్ ఏమనుకుంటారు, సో నేను ఎంత సంపాదిస్తే ఆ 100కి 100% తీసుకెళ్ళి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, మొత్తం సంపాదన తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టేలా ఉంటే నేను సంపాదించడం వల్ల యూజ్ ఏముంది అని చెప్పి అందరూ సంపాదించడమైనా మానేస్తారు, లేదా పూర్తిగా ట్యాక్స్ని ఎగ్గొట్టేస్తారు. సో ఎప్పుడైతే 100% ట్యాక్స్ వేస్తామో అప్పుడు కూడా 100% ఇన్కమ్ రాదండి, 0% ఇన్కమ్ వస్తుంది ప్రభుత్వానికి. సో ఈ విషయాన్ని ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1974లో ట్రై చేశాడు. ఆ కర్వ్నే లాఫర్ కర్వ్ అని పిలుస్తాం. క్లియర్? సో స్టేట్మెంట్ 2 చూడండి, ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ హైయెస్ట్ ట్యాక్స్ రేట్. ఇది కరెక్టా? తప్పు కదా, ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసాము. సో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ దగ్గర ట్యాక్స్ రెవెన్యూ మ్యాక్సిమం ఎప్పుడు ఉండదు. వెరీ హై ట్యాక్స్ రేట్ రెడ్యూస్ ఇన్సెంటివ్ టు వర్క్. ఎస్, ఎప్పుడైతే ఎక్కువ ట్యాక్స్లు వేసేస్తారో పీపుల్ ఏమనుకుంటారు, నేను ఎంత కష్టపడినా ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని వర్క్ చేయాలన్న మోటివేషన్ తగ్గిపోద్దండి. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే, అయితే ఎగ్గొట్టేస్తారు లేదా పని చేయడం మానేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ, 1 and 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు ఈ క్వశ్చన్కి. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ కర్వ్. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్, డాష్ యాసిడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కింగ్ ఆఫ్ యాసిడ్స్. సో ఎస్, కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని దేన్నంటాం? మన సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎలా రాస్తామండి? H2SO4. ఇట్స్ ఆల్సో రిటన్ యాజ్ H2SO4. సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏ దేశంలో అయినా ఇండస్ట్రీస్లో ఎక్కువ గ్రోత్ జరుగుతుంది అంటే దానిని సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ గ్రోత్ ఉందని ఇండికేట్ చేస్తుంది. ఎందుకని? ఇండస్ట్రియల్ యాసిడ్ అంటాం, అంటే ఇండస్ట్రీస్లో బాగా యూస్ చేసే యాసిడ్ ఏంటండి? సల్ఫ్యూరిక్ యాసిడ్. సో మీరు ఎక్కువ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయని. సో ఇండస్ట్రీస్ ఎంత ఎక్కువ పెరిగితే వాటికి అంత సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిందంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరిగిందని అనడానికి ఇది ఒక ఇండికేషన్ అనమాట. సో దట్స్ వై కింగ్ ఆఫ్ యాసిడ్స్ అనే పేరు దీనికి ఈజీగా వచ్చేసింది. అండ్ ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఫర్టిలైజర్స్, అలాగే పెట్రోలియం రిఫైనరీస్ ఉంటాయి కదండి. సో ఫర్టిలైజర్స్లో, పెట్రోలియం రిఫైనరీస్లో, రకరకాలుగా ఇండస్ట్రీస్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఈ యాసిడ్కి ఉన్న స్పెషాలిటీ అండి. అండ్ దీని ఫీచర్స్, సో మీరు ఇమేజ్లో చూడొచ్చండి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా ఉంది, కలర్లెస్గా ఉంటుంది. సో దీని ఫీచర్స్ కూడా అంతేనండి, కలర్లెస్, ఇది ఆయిలీగా ఉంటుంది, కాస్త లిక్విడ్ ఫామ్లో కూడా కనిపిస్తుంది, పెద్దగా కలర్ ఉండదు, కానీ చాలా హెవీ యాసిడ్. ఇది ఎలా ఉంటుంది? చాలా హెవీగా ఉంటుందండి సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది. ఒకవేళ ఫీచర్స్ కావాలి అంటే మీకు ఆ ఇమేజ్ చూస్తే కూడా ఐడియా వస్తుంది. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ యాసిడ్? సో ఏ టైప్ ఆఫ్ యాసిడ్ అంటే ఇది చాలా స్ట్రాంగ్ యాసిడ్ అండి, చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న యాసిడ్, వెరీ ఎసిడిక్. సో స్ట్రాంగ్ యాసిడ్, అలాగే హైలీ కొరోసివ్. ఆబ్వియస్గా స్ట్రాంగ్ యాసిడ్ అంటేనే మనం చెప్పచ్చు చాలా ఎక్కువ కొరోసివ్ ప్రాపర్టీ ఉన్న యాసిడ్ ఇది. సో హైలీ కొరోసివ్ యాసిడ్. ఇవి మన సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫీచర్స్ కొన్ని. అండ్ ఎస్, ఇక్కడ మీరు ఫిజికల్ ప్రాపర్టీస్లో కూడా చూడొచ్చు, డీహైడ్రేటింగ్, అలాగే మెల్టింగ్ పాయింట్ ఎంతండి సల్ఫ్యూరిక్ యాసిడ్ది? 10.35 degrees Celsius. బాయిలింగ్ పాయింట్ ఎంత? 315 to 330 degrees Celsius మధ్యలో ఉంటుంది. అండ్ అన్నిటికీ మించి స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత? 1.84. కమింగ్ టు నైట్రిక్ యాసిడ్ అండి. సో నైట్రిక్ యాసిడ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్, ఇంకొక పేరుందా? ఎస్, ఆక్వా ఫోర్టిస్ అంటాం కదా. సో సల్ఫ్యూరిక్ యాసిడ్కి కింగ్ ఆఫ్ యాసిడ్స్ అన్నట్టు నైట్రిక్ యాసిడ్ని ఆక్వా ఫార్టిస్ అంటాము. సిట్రిక్ యాసిడ్ని ఏమంటామండి? లెమన్ సాల్ట్, రైట్. సిట్రిక్ యాసిడ్ని కొన్నిసార్లు లెమన్ సాల్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. కమింగ్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్సిఎల్ని ఏమంటాం? సో స్టమక్ యాసిడ్, మ్యూరియేటిక్ యాసిడ్ అండి. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ మ్యూరియేటిక్ యాసిడ్, దట్ ఈస్ అనదర్
నేమ్ ఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, రైట్. విచ్ హాకీ ప్లేయర్ రిసీవ్డ్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో ఇమేజ్లో మనం చూడొచ్చు. సో ఎవరండి ఈయన? హీఈస్ అవర్ వెరీ ఓన్ హర్మన్ ప్రీత్ సింగ్ గారు. సో 2024 అండి. సో 2024లో హర్మన్ ప్రీత్ సింగ్ గారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చింది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే స్పోర్ట్స్ అవార్డ్స్లో ఇది హైయెస్ట్ స్పోర్టింగ్ ఆనర్ అండి. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది హైయెస్ట్ స్పోర్ట్స్ ఆనర్ అని చెప్తాం. సో 2024లో ఈ ఆనర్ ఎవరెవరికి వచ్చింది? సో 2024లో మనం అబ్జర్వ్ చేస్తే హర్మన్ ప్రీత్ సింగ్ గారికి ఈ అవార్డు ఇచ్చామండి. సో ఆయనతో పాటు వీ కెన్ సే పారా అథ్లీట్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు కదా, చూసాం కదా పారాలింపిక్స్. సో ప్రవీణ్ కుమార్ పారా అథ్లీట్ అండి ఈయన. హర్మన్ ప్రీత్ సింగ్ అంటే మనకు తెలుసు, క్వశ్చన్లో మనకి స్పెసిఫిక్గా హాకీ అడిగారు, 2024 అడిగారు కాబట్టి ఈయన ఆన్సర్గా తీసుకున్నాం. సో వీళ్ళిద్దరితో పాటు షూటింగ్లో మను భాకర్ గారికి కేటగిరీ షూటింగ్ అండి. ఎవరికి ఇచ్చారు? మను భాకర్కి ఇచ్చారు. అండ్ మన గుకేష్కి ఇచ్చారు, చెస్లో గుకేష్కి. సో ఇలా ఈ నలుగురికి కూడా ఈ లాస్ట్ ఇయర్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ అత్యున్నత స్పోర్ట్స్ ఆనర్ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి? 1992లో మొదలైందండి. మొట్టమొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు? విశ్వనాథన్ ఆనంద్ గారికి, రైట్. సో మన చెస్ ప్లేయర్ గ్రేటెస్ట్ విశ్వనాథన్ ఆనంద్కి ఇచ్చారు ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ఇప్పటికీ ఎన్ని అవార్డ్స్ ఇచ్చారు? సో ఈ పర్టికులర్ పాయింట్కి మొత్తం 62 మందికి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందండి. ఈ ఆప్షన్స్లో ఆల్రెడీ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చిన ఆయన శ్రీజేష్ అండి, రైట్. మన పిఆర్ శ్రీజేష్ గారు. సో పిఆర్ శ్రీజేష్ గారికి ఎప్పుడు వచ్చిందంటే 2021లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు? 2021లో రావడం జరిగిందండి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ అని చెప్పచ్చు ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బాల్బన్. సో బాల్బన్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాల్బన్ అనే ఆయన ఏ డైనాసిటీకి సంబంధించిన రాజు అండి? సో మనకు తెలుసు కదా, మామ్లుక్ స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన ఢిల్లీ సుల్తాన్ రాజు. బాల్బన్ ఎప్పుడు రూల్ చేశాడు? 1266 1266 నుంచి 1287, 1266 AD నుంచి 1287 AD వరకు బాల్బన్ పీరియడ్ అండి. సో ఈయన రూల్ చేసిన టైంలో బాగా దేనికి ఫేమస్ అంటే బాల్బన్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీకి అండి. సో బాల్బన్ అన్న వెంటనే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. సో ఈయన ఏం బిలీవ్ చేశాడంటే రాజ్యాన్ని ఎక్కువగా కంట్రోల్ చేయాలి అంటే చాలా వరకు ఎక్కడా కూడా మనం మర్సీ అనేది చూపించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా వార్తోనూ హై డామినేషన్ అండ్ కంట్రోల్తో ఎక్కువ రాజ్యాన్ని మనం ఆక్యుపై చేసి రూల్ చేయొచ్చని బిలీవ్ చేశాడు. సో అందుకని ఎక్కువగా వార్స్కి వెళ్ళడం, ఎక్కువగా ఆక్యుపై చేయడం, అన్నిటికీ మించి అడ్మినిస్ట్రేషన్ని చాలా ఎక్కువ కంట్రోల్లోకి తెచ్చుకున్నాడండి. ఇన్ఫ్యాక్ట్ చాలా హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఇంత సెంట్రలైజ్ చేయడమే కాదండి, అడ్మినిస్ట్రేషన్ని ఈయన గొప్పవాడు అని చెప్పించుకోవడం కోసం, ఈయన సుల్తాన్ అని పిలిపించుకోవడం కోసం సిజ్దా పాయ్బోస్ అనే ఒక 2 సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు, రైట్. సో బాల్బన్ ఇంట్రడ్యూస్డ్ సిజ్దా పాయ్బోస్ టు ఎన్హాన్స్ ప్రెస్టీజ్ ఆఫ్ సుల్తాన్ అనడం కరెక్టా? ఎస్, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్. సో రాజ్యాన్ని ఎక్కువ సెంట్రలైజ్ చేస్తూ కింగ్ యొక్క కంట్రోల్ ఇంత గొప్పది అని చెప్పడం కోసం సిజ్దా అంటే రాజు యొక్క ఫీట్ని కిస్ చేయడం అండి. పాయ్బోస్ అంటే సాష్టాంగ నమస్కారాలు అంటారు కదా, సో అలాగా ఆ రెండింటిని తీసుకొచ్చాడు. హీ బిలీవ్డ్ ఇన్ ది థియరీ ఆఫ్ డివైన్ కింగ్షిప్ అండ్ కాల్డ్ హిమ్సెల్ఫ్ జిల్లే ఇలాహి. అవునండి, బాల్బన్ తనని తాను జిల్లే ఇలాహి అని డిక్లేర్ చేసుకున్నాడు, అంటే షాడో ఆఫ్ గాడ్ అనమాట. సో స్వయంగా గాడ్ యొక్క షాడో. సో ఎస్, థియరీ ఆఫ్ డివైన్ కింగ్షిప్ని బిలీవ్ చేశారు. సో ఈ థియరీ ప్రకారంగా కింగ్స్ అనేవాళ్ళు స్వయంగా దేవుడి యొక్క మెసెంజర్స్. సో స్వయంగా దేవుడే వీళ్ళు కింగ్స్గా ఉండాలని సెలెక్ట్ చేసుకున్నారనే వీళ్ళ నమ్మకం, లేదా వీళ్ళు అట్లీస్ట్ అలా క్లెయిమ్ చేస్తూ ఉంటారు. సో ఎస్, బిలీవ్ చేశాడండి. బాల్బన్ చహల్గానీ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తాడా? చేయడు. మనకి బాగా తెలుసు చహల్గానీ సిస్టమ్ అంటే 40 మంది స్లేవ్స్ లేదా 40 మంది నోబెల్స్ యొక్క గ్రూపింగ్ అండి. సో ఈ గ్రూపింగ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇల్తుత్మిష్
సో ఇల్తుత్మిష్ అనే స్లేవ్ డైనాస్టిక్ కింగ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, రజియా సుల్తానా వాళ్ళ తండ్రి. సో ఈయన ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు అంటే రాజ్యంలోని ఇన్ఫర్మేషన్ అన్నీ కరెక్ట్గా తెలుసుకుంటూ రాజ్యం మీద కంట్రోల్ ఉండడం కోసం కొంతమంది నమ్మకస్తులు ఉండాలనేది ఈయన బిలీఫ్. కానీ బాల్బన్ వచ్చిన తర్వాత ఏమైంది, మనం ఎంత పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత మన కంట్రోల్ తగ్గిపోద్దని బాల్బన్ నమ్మాడు. సో ఆటోమేటిక్గా చహల్గనీని ఉంచుతాడా అంటే ఉంచాడు కదా, ఇన్ఫ్యాక్ట్ బాగా డిస్కరేజ్ చేశాడు. బాల్బన్ ఎప్పుడూ కూడా పవర్ని ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టపడ్డు, సో డిస్కరేజ్ చేశాడని చెప్పచ్చు. చహల్గనీ సిస్టమ్ ఎప్పుడు తీసుకొచ్చాడు ఇల్తుత్మిష్ అంటే 1211 అండ్ 1280 ఆ మధ్యలో తీసుకొస్తాడండి. రజియా సుల్తానాకి కూడా ఈ చహల్గనీ సిస్టమ్ చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పచ్చు. ఇంకా బాల్బన్ వచ్చాక దీన్ని పూర్తిగా క్రష్ చేయడానికే ట్రై చేస్తాడు, ఎంకరేజ్ చేయడు. పవర్ని ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆయనకి నచ్చదు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే 3 వుడ్ బి ఇన్కరెక్ట్ అండి. సో 3 ఇన్కరెక్ట్ అండ్ ఆన్సర్ ఏమవుతుంది 1 and 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు ఈ క్వశ్చన్కి. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఎస్ ఇమేజ్లో మనం చూడొచ్చు. సో బ్రదర్ అండ్ సిస్టర్ యొక్క ఎమోషనల్ బాండింగ్ని ఇండికేట్ చేసే ఫెస్టివల్ కోసం. సో ఆన్ విచ్ ఫెస్టివల్ బ్రదర్స్ విజిట్ సిస్టర్స్ ఫ్రమ్ భాయ్ దూజ్. సో ఫర్ భాయ్ దూజ్ అనే ఫెస్టివల్ అండి. సో భాయ్ దూజ్ అనే ఫెస్టివల్ కోసం ఏ పర్టికులర్ ఫెస్టివల్ రోజు బ్రదర్స్ చెల్లెళ్ళ వాళ్ళ ఇంటికి లేదా వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఏ రోజు అంటే జనరల్గా దివాళీ టైంలో సెలబ్రేట్ చేస్తారండి. దివాళీ యాక్చువల్గా మనం చూస్తే ఒక 5-day ఫెస్టివల్ అని చెప్పచ్చు. మనకి సౌత్తో కంపేర్ చేస్తే ఎక్కువగా నార్త్లో కూడా మీరు చూడొచ్చు దివాళీని 5 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఒక 3 days అయితే డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. సో వీళ్ళు 5 days సెలబ్రేట్ చేస్తారండి. ఈ 5 days ఫెస్టివల్లో దివాళీ ఒక ఇంపార్టెంట్ రోజు. దివాళీ అయిన సెకండ్ డే అంటే దివాళీ మనకి ఎప్పుడు వస్తుంది, న్యూ మూన్ డే రోజు అంటే అమావాస్య రోజు. సో దీపావళి అయిపోయిన సెకండ్ డే అంటే దాని అర్థం ఏంటండి, కార్తీక మాసం ఎంటర్ అయిన తర్వాత. సో భాయ్ దూజ్ని కార్తీక మాసంలో సెలబ్రేట్ చేస్తారు. సో దీపావళి నుంచి సెకండ్ డే అంటే విద్య. సో విద్య అంటే కార్తీక మాసంలో వచ్చే ఆ పర్టికులర్ మంత్లో వచ్చే సెకండ్ డే అని అర్థం. సో హిందూ క్యాలెండర్ ప్రకారంగా అయితే కార్తీక మంత్ అండి. మనం ఇంగ్లీష్ క్యాలెండర్స్ అయితే అక్టోబర్ లేదా నవంబర్ టైంలో జనరల్గా జరుపుకునే ఫెస్టివల్. సో ఆ 5 daysలో కార్తీక మాసం అయిపోయిన సెకండ్ డే రోజున లేదా ఆఖరి రోజు 5th day రోజున ఈ భాయ్ దూజ్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ ఫెస్టివల్లో జనరల్గా బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సిస్టర్ వాళ్ళ ఇంటికి విజిట్ చేసి అక్కడ ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, నౌ కమింగ్ టు అదర్ నేమ్స్. భాయ్ దూజ్కి ఇంకా వేరే ఏమైనా పేర్లు ఉన్నాయా అంటే ఎస్, భాయ్ బీజ్ అనే పేరు ఉందండి. ఇంకొక పేరు ఏంటంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ భాయ్ బీజ్. సో ఈ పేరుతో ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే జనరల్గా మన మహారాష్ట్ర ఉంది కదా, మనకి మహారాష్ట్ర మరియు గోవాలో భాయ్ దూజ్ని భాయ్ బీజ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కాకుండా వీ ఆల్సో హ్యావ్ అనదర్ నేమ్ ఫర్ దిస్ ఫెస్టివల్ అండి, భాయ్ ఫోంటా అంటాము. సో భాయ్ ఫోంటా అదే కాన్సెప్ట్, జస్ట్ పేరు మారుద్ది అంతే. ఈ భాయ్ ఫోంటా అనే పేరుతో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లు ఉంటాయి కదా, సంక్రాంతికి రకరకాల పేర్లు ఉన్నట్టే. సో ఈ భాయ్ ఫోంటా అనే పేరుతో వెస్ట్ బెంగాల్ వాళ్ళండి, బెంగాలీస్ ఉంటారు కదా, వీళ్ళు ఇదే భాయ్ దూజ్ని ఫోంటా అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా సరే స్టోరీ అయితే కామన్ అండి ఎక్కడైనా సరే. సో మనకి యమున వాళ్ళ బ్రదర్ యమున వాళ్ళ ఇంటిని విజిట్ చేసిన డేని కమమరేట్ చేసుకుంటూ, సో బ్రదర్కి మంచిది అంటారు. సో దట్ ఈస్ హౌ దే సెలబ్రేటెడ్. బట్ ఎస్ ఇదంతా కాదు కానీ దివాళీ దగ్గర అంటే మనకి సరిపోతుంది. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ బిలాంగింగ్ టు ది ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ వాజ్ పోస్ట్మస్లీ అవార్డెడ్ పద్మ విభూషణ్ ఇన్ 2025. సో మీరు చూడొచ్చు, వెరీ క్లియర్ క్వశ్చన్. 2025 పద్మ విభూషణ్ విన్నర్ ఏ ఫీల్డ్లో అండి, లిటరసీ మరియు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో జీవితాంతం లిటరేచర్ మరియు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను 2025లో మన వసుదేవన్ నాయర్ గారికి పద్మ విభూషణ్ అవార్డుని పురస్కరించడం జరిగిందండి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ వసుదేవన్ నాయర్ గారు. సో ఈయన ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఒక మలయాళీ రైటర్ అండి. సో మలయాళంలో వెరీ ఫేమస్, సో ఫిల్మ్ మేకర్ అలాగే రైటర్ కూడా.
అండ్ ఈ సంవత్సరం వచ్చింది పద్మవిభూషణ్. కమింగ్ టు అరుణోదయ్ సాహా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి. సో హూ ఈజ్ అరుణోదయ్ సాహా? అరుణోదయ్ సాహా ఎవరు అంటే ఎకనామిక్స్కి సంబంధించిన పర్సనాలిటీ అని చెప్పొచ్చండి. ఓకే, సో సింపుల్గా ఒక ఎకానమిస్ట్. అండ్ అరుణోదయ్ సాహా గారు చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను అరుణోదయ్ గారికి కూడా 2025లోనే పద్మశ్రీ వచ్చింది. ఏం అవార్డు వచ్చిందండి? పద్మశ్రీ. ఎప్పుడు? ఈ సంవత్సరం 2025లోనే వచ్చింది. కమింగ్ టు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మనకి బాగా తెలుసు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డు కూడా వచ్చింది. క్వశ్చన్ కాంటెక్స్లోకి వెళ్తే ఇక్కడ అంటే మనకి పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఒకరు వసుదేవన్ నాయర్ గారు, ఈ సంవత్సరం 2025 లిటరేచర్ ఫీల్డ్లో వచ్చింది. ఇంకొకరు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారికి పద్మవిభూషణ్ వచ్చిందా? ఎస్. ఎప్పుడు వచ్చింది? 1975లో వచ్చింది. ఫైనల్గా మొహమ్మద్ రఫీ గారు, ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ అండి, బాలీవుడ్లో రూల్ చేశారని చెప్పచ్చు ఈయన. సో పద్మశ్రీ వచ్చింది ఈయనకి 1967లో పద్మశ్రీని అందుకున్నారు. సో ఎస్, 2 పద్మశ్రీస్ చూసాం, 2 పద్మవిభూషణ్స్ చూసాము. బట్ ఇక్కడ ఈ 2 కూడా కరెంట్ ఇయర్ కాబట్టి అరుణోదయ్ సాహా గారిని పద్మశ్రీ అని, వసుదేవన్ నాయర్ గారు పద్మవిభూషణ్ అని మీకు గుర్తుండాలి. ఓకే, రైట్. సో కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో సోషల్గా, ఎడ్యుకేషనల్గా ఇండియాలో ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో, వెనుకబడి ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి సంబంధించిన పాలసీస్ని రికమెండ్ చేయడం కోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే సంస్థని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. ఇనీషియల్గా ప్రభుత్వం దీనిని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక చట్టం ద్వారా 1993లో ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఇది ఇనీషియల్గా ఒక స్టాట్యుటరీ బాడీ అండి. దీన్ని స్థాపించినప్పుడు ఇది ఎలాంటి బాడీ? స్టాట్యుటరీ బాడీ. కానీ ఇప్పుడు ఇది ఎలాంటి బాడీ? కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎలా చెప్తున్నాము? 338B. సో జనరల్గా మనకి ఎప్పుడైనా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఉంది. సో ఆర్టికల్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయితే 338లో బి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని గుర్తుపెట్టుకోండి. సో బి అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. సో 338B అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన నేషనల్ కమిషన్ అనే కాన్స్టిట్యూషనల్ బాడీ కోసం మాట్లాడుతుందని అర్థం. సో 1993లో దీని ఒక స్టాట్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారండి. తర్వాత 2018లో 338Bలోకి యాడ్ చేస్తూ దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా స్టేటస్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, సో స్టేట్మెంట్స్ చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు మనకి. ఎన్సీబీసీ కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఎస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 338B కింద ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు పొందింది? 2018లో 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి, 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు 2018లో. తీసుకొస్తూ దీనికి ఆర్టికల్ ఇచ్చి 338Bలోకి యాడ్ చేశారు. సో ఎస్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అంటే దట్ ఈస్ కరెక్ట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ని అడ్వైస్ చేస్తుందా? అడ్వైస్ చేస్తుంది. కానీ ఓన్లీ ఎస్సీల కోసం అడ్వైస్ చేస్తుందా? కాదు కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి దేనికోసం అడ్వైస్ చేస్తుందండి? బీసీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం, షెడ్యూల్డ్ కాస్ట్ కోసం కాదు. మరి షెడ్యూల్డ్ కాస్ట్ కోసం సెపరేట్ కమిషన్ ఉందా? ఎస్. సో నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అనే కమిషన్ ఉంది, ఆర్టికల్ 338 కిందకు వస్తుంది. ఎస్టీలకు కూడా ఉంది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఆర్టికల్ 338A కిందకు వస్తుంది. సో ఎస్సీస్ అంటే 338, ఎస్టీ అంటే 338A, ఓబీసీలు అంటే 338B. సో ఈ 3 ఆర్టికల్స్ గుర్తుండాలి. 3 కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. ఆ పర్టికులర్ వర్గానికి పాలసీస్ని డెవలప్ చేయడం కోసం, రికమెండ్ చేయడం కోసం తీసుకొచ్చిన సంస్థలు ఇవి. బట్ ఎస్, 3 ఇన్కరెక్ట్ అని అయితే మనకు అర్థమైంది. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి, 1 and 2 ఓన్లీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ది న్యూ లోన్ లిమిట్ ఫర్ ది సబ్సిడైజ్డ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బడ్జెట్ 2025-26? సో కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే మళ్ళీ కరెంట్ అఫైర్స్లో ఉందండి. సో కన్జ్యూమర్స్కి ఎలా అయితే రకరకాల వస్తువులు కొనుక్కోవడానికి క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో, ఫార్మర్స్కి కూడా సడన్గా ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నప్పుడు ఫార్మింగ్కి హెల్ప్ చేయడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ని తీసుకొచ్చారు. కిసాన్ అంటే ఫార్మర్ కదా. ఎప్పుడు తీసుకొచ్చారు? 1998లో తీసుకొచ్చారు. సో దీన్ని ఇనీషియల్గా తీసుకొచ్చినప్పుడు
ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఎంత లిమిట్ వరకు ఫార్మర్స్ వస్తువుల్ని కొనుక్కోవచ్చు అంటే ఆ టైంలో దీనికి ఇచ్చిన లిమిట్ 25,000 అండి. ఎంత ఇచ్చారు? 25,000 రూపాయలు ఇచ్చారు. అంటే 25,000 రూపాయల వరకు ఫార్మర్ ఆయన యొక్క అవసరాల్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వాడుకోవచ్చు. 2019లో ఏం చేస్తారంటే 2019లో ఇదే కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద ఉన్న లిమిట్ని 1 lakh అప్డేట్ చేస్తారు. ఎంతకండి? 1,00,000 రూపాయలకి అప్డేట్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఉన్నాం కదా. సో దీని ప్రకారంగా క్రెడిట్ లిమిట్ ఎంతవరకు లోన్ తీసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అంటే ప్రెజెంట్ 5 లక్షలు అండి. రైట్? ఎంతవరకు తీసుకోవచ్చు? 5 లక్షల రూపాయల వరకు ఈ కార్డ్ యూస్ చేసి లోన్ అనేది మనం తీసుకోవచ్చు. సరే, సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? చూసాం కదా, 98లో తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి. ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకు వస్తుంది. కానీ ఈ కాన్సెప్ట్ని బాగా డెవలప్ చేసింది మాత్రం నాబార్డ్. ఎవరు డెవలప్ చేస్తారండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయిన నాబార్డ్ డెవలప్ చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే కాన్సెప్ట్ని రికమెండ్ చేసిన కమిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఏంటో తెలుసా? సో తెలిస్తే మీరు ఆన్సర్ చేయండి. ఇట్ ఈస్ ఆర్వి గుప్తా కమిటీ అండి. ఏ కమిటీ రికమెండ్ చేసింది? ఆర్వి గుప్తా కమిటీ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. సో అది దీనికి సంబంధించి మనకు గుర్తుండాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. నెక్స్ట్, సో ఎస్, గుజరాత్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. సో మన ఎర్త్లో హారిజాంటల్గా లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఇందులో 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ అంటే 23.5 degrees నార్త్లో ఉన్న ఒక ఇమాజినరీ లైన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలుస్తాము. దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. గుజరాత్ వెస్టర్న్ మోస్ట్ స్టేటా ఇండియాలో? ఎస్. మన ఇండియా మీదుగా ఈక్వేటర్ పాస్ అవ్వదు, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ కూడా పాస్ అవ్వదు, కానీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. సో ఇండియాలో ఎన్ని రాష్ట్రాల నుంచి పాస్ అవుతుందండి? 8 రాష్ట్రాల నుంచి పాస్ అవుతుంది. ఇందులో అత్యంత వెస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏంటంటే గుజరాత్ అండి. అండ్ అత్యంత ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఏంటి అంటే మిజోరాం. సో గుజరాత్ వెస్ట్, మిజోరాం ఈస్ట్ అనడం కరెక్టే. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతున్నప్పుడు గుజరాత్ నుంచి మిజోరాం వరకు మధ్యలో ఉన్న టోటల్ 8 రాష్ట్రాలని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎక్స్ట్రీమ్ రైట్లో మనకి మిజోరాం ఉంది, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో గుజరాత్ ఉందండి. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ 1 and 2 అని చెప్పచ్చు. ఇప్పుడు ఇదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భూమి మీద ఎన్ని కాంటినెంట్స్ నుంచి పాస్ అవుతుంది? సో గుర్తుపెట్టుకోండి, 3 కాంటినెంట్స్. ఇండియాలో అయితే 8 రాష్ట్రాలను మీకు ఎలాగా గుర్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అయితే 3 కాంటినెంట్స్ మీదుగా పాస్ అవుతుంది. ఎన్ని కంట్రీస్ మీదుగా పాస్ అవుతుంది? సో ప్రపంచవ్యాప్తంగా టోటల్గా ఇది 17 అండి. ఎన్ని కంట్రీస్ మీదుగా పాస్ అవుతుంది? 17 కంట్రీస్ మీదుగా పాస్ అవుతుందని మీకు గుర్తుండాలి. సో అమెరికా, ఏషియా కంట్రీస్ ఎలాగా కవర్ చేస్తుంది, దాంతోపాటు టోటల్గా 17 కంట్రీస్లో కవర్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఎస్, నార్త్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఏషియా ఆర్ ది కాంటినెంట్స్. ఓకే, రైట్. ఇప్పుడు 8 స్టేట్స్, మన ఇండియాలోని 8 స్టేట్స్ ఒకసారి మనం రివైజ్ చేస్తే, ఎస్, స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ గుజరాత్. సో గుజరాత్లో స్టార్ట్ చేస్తే ఎస్ గుజరాత్, రాజస్థాన్, దిస్ ఈజ్ అవర్ మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది, ఛత్తీస్గఢ్ తర్వాత జార్ఖండ్ ఉంది, అండ్ దిస్ ఈజ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడేమో త్రిపుర, ఇక్కడేమో మిజోరాం. సో ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ స్టేట్స్ అండి. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్లో 2 స్టేట్మెంట్స్ దేనికోసం మాట్లాడుతుందండి? 8th 5-year ప్లాన్ కోసం మాట్లాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8th 5-year ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 1992లో. సో 1992 నుంచి 1997 వరకు ఇండియా యొక్క 8వ 5-year ప్లాన్ని తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ మనకు గుర్తుండాల్సిన విషయం అది. సో 8th 5-year ప్లాన్ 2 annual plans తర్వాత లాంచ్ చేశారా? కరెక్టా? ఎస్. మనం అబ్జర్వ్ చేసాం ఎకనామిక్ కండిషన్స్ని కూడా. సో ఇన్ కేస్ ఎవరైనా మీలో స్కీమ్స్ ఎపిసోడ్స్ని కవర్ చేసుకోకపోతే కవర్ చేసేసుకోండి. ఏ ఎగ్జామ్కైనా, సీజీఎల్కైనా సరే స్కీమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేయకూడని టాపిక్ అది. ఇంకా ఎవరైనా నెగ్లెక్ట్ చేసి ఉంటే డోంట్ నెగ్లెక్ట్ ద టాపిక్. సో మన ఎవరెస్ట్ ఛానల్లోనే 7 episodes ఉన్నాయి స్కీమ్స్ మీద. ఒక్కసారి చూసేసేయండి. కాస్త మీకు ఆ టైంలో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చారో 2 ఐడియా వస్తాయి. సో డూ వాచ్ ఇట్. ఓకే, రైట్. సో 8th 5-year ప్లాన్ని 2 annual plans తర్వాత ఇంప్లిమెంట్ చేయడం మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తాయి కదా. సో చాలా వరకు
మనం చూడొచ్చు 1990 నుంచి 1991 వరకు ఒక యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చారు. అండ్ 1991 నుంచి 92 వరకు రెండో యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చారు. ఈ 2 ప్లాన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు 8th 5-year ప్లాన్ని అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈజ్ ఇట్ అ సక్సెస్ఫుల్ 5-year ప్లాన్? ఎస్. 8th 5-year ప్లాన్లో గ్రోత్ రేట్ మనం చూస్తే మోర్ దెన్ 6.5%, అప్రాక్సిమేట్గా 6.8% గ్రోత్ రేట్ని అచీవ్ చేసింది. కానీ టార్గెట్ 5.6% పెట్టుకున్నారండి. సో టార్గెట్ ఏమో అరౌండ్ 5.6% ఉంటే మనం అచీవ్ చేసింది ఎంత? 6.8%. సో గ్రోత్ రేట్ ఎక్కువ అచీవ్ చేసాము అండ్ అప్పుడున్న కండిషన్స్కి అది బెస్ట్ అని చెప్తాము. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ 5-year ప్లాన్. సో ఎల్పిజి రిఫార్మ్స్ టైంలో తీసుకొచ్చిన ప్లాన్ అదే. అలాగే అన్ని 5-year ప్లాన్స్లోనూ ఆఖరి సక్సెస్ఫుల్ 5-year ప్లాన్ అండి. సో లాస్ట్ సక్సెస్ఫుల్ 5-year ప్లాన్ కూడా మన 8th 5-year ప్లాన్ అనే మనం చెప్పచ్చు. సో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. సో 8th 5-year ప్లాన్ ఫోకస్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద. ఎస్, మనం ఎల్పిజి రిఫార్మ్స్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయాలి కదా. సో హ్యూమన్ స్కిల్ డెవలప్ చేయడానికి చాలా ఫోకస్ చేశారు. సో మన పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. బట్ 2 స్టేట్మెంట్స్ కరెక్టే. క్వశ్చన్లో అడిగింది కరెక్టా ఇన్కరెక్టా కూడా చూడాలండి. కరెక్ట్ అడిగారు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. రీడ్ ది స్టేట్మెంట్స్ అబౌట్ పిఎంజేడివై. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. సో ఈ ఫెసిలిటీ కింద ఎవరైతే ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద డెబిట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వీళ్ళు వాళ్ళకు అవసరమైనప్పుడు కొంత వాళ్ళ అకౌంట్లో లేకపోయినా సరే ఒక లిమిట్ వరకు డబ్బులు డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. మ్యాక్సిమం ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ 10,000. ఎస్. సో మీరు కన్సిస్టెంట్గా కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు అంటే అలాంటి కస్టమర్స్కి ఒక 10,000 రూపాయల వరకు మీ అకౌంట్లో నిజంగా బ్యాలెన్స్ 0 అయినా 10,000 వరకు డ్రా చేసి యూజ్ చేసుకునే ఫెసిలిటీ ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన ఇచ్చింది. సో ఎస్, 10,000 ఇస్ ది లిమిట్. ఓన్లీ 1 అకౌంట్ పర్ హౌస్ హోల్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్. ఎస్ అండి, ఓవర్ డ్రాఫ్ట్ చేయాలంటే మాత్రం ఒక మొత్తం ఫ్యామిలీలో ఒకరే చేయొచ్చు. ప్రతి ఒక్కరికి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ లేదు. ఓవర్ డ్రాఫ్ట్ ఈజ్ అవైలబుల్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అకౌంట్ ఓపెనింగ్. ఇది కరెక్టా? సో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు కదా. నీకు ఆ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వాలన్నా లోన్ ఇవ్వాలన్నా నువ్వు కడతావనే నమ్మకం రావాలి. సో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసి కనీసం 6 నెలలండి, ఎన్ని మంత్స్? కనీసం 6 months కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఓకే టైం టు టైమ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ని కరెక్ట్గా చేస్తారో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని దాన్ని అబ్జర్వ్ చేసి మీకు అకౌంట్కి ఆధార్ నెంబర్ సీడ్ అయి ఉండాలి కూడా. మీకు జన్ధన్ యోజన కింద రూపే డెబిట్ కార్డ్స్ ఇస్తారు కదా. ఏ కార్డ్స్ ఇస్తారండి? ఫస్ట్ అయితే రూపే డెబిట్ కార్డ్స్ ఇస్తారు. డెబిట్ కార్డ్ ఉంటే ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు. డెబిట్ కార్డ్ ఉంటూనే మీ ఆధార్ నెంబర్ అకౌంట్కి సీడ్ అయి ఉండాలి. మీరు కన్సిస్టెంట్గా 6 నెలల పాటు కనీసం ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేసి మీరు ఒక ట్రస్ట్ వర్దీ కస్టమర్ అండి. మీ కేవైసీ కరెక్ట్గా ఉండి ట్రస్ట్ వర్దీ అని అనిపిస్తే గవర్నమెంట్ ఈ స్కీమ్ కింద 10,000 వరకు అప్పుడు ఇస్తుంది. అంతేగాని ఓపెన్ చేసిన వెంటనే ఇమీడియట్లీ అని అనడం కరెక్ట్ కాదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బోత్ 1 and 2. సో ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ పర్టికులర్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చింది ప్రభుత్వం? ఆగస్ట్ 2014 అండి. 11 years అయింది. 28th August 2014లో తీసుకొస్తుంది. మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండి. సో మెయిన్ ఎజెండా ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో 0 balance అకౌంట్స్ని అందరితోనూ ఓపెన్ చేయించి బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఏ కార్డ్స్ ఇచ్చారంటే రూపే డెబిట్ కార్డ్స్ ఇచ్చారు. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ జాయింట్ సిట్టింగ్. సో జాయింట్ సిట్టింగ్ జనరల్గా ప్రెసిడెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే కొన్ని బిల్స్ బాగా ఇంపార్టెంట్ అయి ఉంటాయి. సో బాగా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఏదో ఒక హౌస్లో పాస్ అవ్వకపోవచ్చు. సో ఈ బిల్ పాస్ అయితే చాలా మంచి జరుగుద్ది, చాలా ఇంపార్టెంట్ కదా, ఇంకొక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి లోక్సభని అలాగే రాజ్యసభని ఇద్దరిని కలిపి ఎప్పుడైతే ఒక సిట్టింగ్ అరేంజ్ చేస్తారో ఆ పర్టిక్యులర్ సెషన్స్ని జాయింట్ సిట్టింగ్ అంటామండి. కానీ కంపల్సరీగా ఇక్కడ గుర్తుండాల్సిన విషయం ఏంటంటే జాయింట్ సిట్టింగ్ని ఎప్పుడూ కూడా
కాన్స్టిట్యూషనల్ బిల్స్కి అలౌ చేయరండి. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి బిల్స్ ప్రవేశపెడతారా? అలా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే బిల్స్కి అలౌ చేయరు, మనీ బిల్స్కి కూడా అలౌ చేయరు. సో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ అవ్వాలంటే ఏ టైప్ ఆఫ్ బిల్స్ అవ్వాలి? అది నాన్ మనీ బిల్ అయి ఉండాలి, నాన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అయి ఉండాలి. అంటే రాజ్యాంగం సవరణకి సంబంధించింది అయి ఉండకూడదు, మనీ బిల్కి సంబంధించింది అయి ఉండకూడదు. ఈ రెండిట్లోనూ జాయింట్ సిట్టింగ్ అనే ప్రావిజన్ అలౌ చేయరండి. రిమైనింగ్ బిల్స్ అయితేనే అలౌ చేస్తారు. సో ఈ జాయింట్ సిట్టింగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్ కాదండి. జాయింట్ సిట్టింగ్ని ప్రిసైడ్ చేసేది ఎప్పుడూ కూడా లోక్సభ స్పీకర్. ఎవరు? లోక్సభ స్పీకర్. సో లోక్సభ స్పీకర్ అని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 108 అండి. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 108 జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన ప్రావిజన్స్ కోసం మాట్లాడుతుంది. ఇదే ఆర్టికల్ ఏం చెప్తుందంటే జాయింట్ సిట్టింగ్ని ప్రిసైడ్ చేయాల్సింది లీడర్, స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కాదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ని జాయింట్ సిట్టింగ్ ద్వారా రిజాల్వ్ చేయకూడదు. ఎస్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కెనాట్ బి రిజాల్వ్డ్ త్రూ జాయింట్ సిట్టింగ్. ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకు అంటే మనం ఆల్రెడీ చూసాము ఈ బిల్స్లో జాయింట్ సిట్టింగ్ అలౌ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బిల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని ఏదో సెషన్స్ పెట్టి కన్విన్స్ చేసి అలా యాక్సెప్ట్ చేయించకూడదు. సో అందుకని వీటికి అలౌ చేయరు, ఇవి న్యాచురల్గా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. అండ్ ఇలా చెప్పే ఆర్టికల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 110 ఒకటి, 368 ఒకటి అండి. 368 ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి జాయింట్ సిట్టింగ్ పెట్టొద్దని చెప్తుంది. 110 ఏం చెప్తుందంటే మనీ బిల్స్కి కూడా జాయింట్ సిట్టింగ్ పెట్టొద్దు అని చెప్తుంది. ఈ రెండు ఆర్టికల్స్ రిఫరెన్స్ మీరు తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి ఇప్పుడు. సో ఓన్లీ 2 ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హరప్పా సైట్. సో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొట్టమొదటిగా డిస్కవర్ చేయబడిన సైట్ అండి. ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. మనకి సింధు నాగరికత ఉందని తెలియడానికి రీజన్ హరప్పా అనే సైట్ డిస్కవర్ చేయడం. సో ఎప్పుడు డిస్కవర్ చేయబడింది? 1921లో. సో ప్రెజెంట్ హరప్పా ఎక్కడుందండి? పాకిస్తాన్. ఇండియాలో లేదు కదా, పాకిస్తాన్లో లొకేట్ అయి ఉంది. సో ఫస్ట్ డిస్కవర్ చేయడం వల్ల మన సింధు నాగరికతని హరప్పా సివిలైజేషన్ అని కూడా పిలుస్తాం. సరే, హరప్పా రావి నది పైన లొకేట్ అయి ఉందా? ఎస్, హరప్పా ఈజ్ లొకేటెడ్ ఆన్ రావి రివర్. సిమెట్రీ R37 ఇది హరప్పాకి సంబంధించిందా? ఎస్, సిమెట్రీ R37 అనేది హరప్పాకి సంబంధించిన ఇంపార్టెంట్ సైట్ అండి. హరప్పా సైట్లోనే ఇది కూడా ఉంది. ఇది కూడా కరెక్టే. హరప్పాని ఫస్ట్ ఎక్స్కవేట్ చేసింది R.D. బెనర్జీ అంటున్నారు. కరెక్టా? కాదు. మనకి బాగా తెలుసు హరప్పాని మొట్టమొదటిగా ఎక్స్కవేట్ చేసింది ఎవరండి? దయారాం సెహనీ. ఎవరు చేస్తారు? దయారాం సెహనీ ఫస్ట్ టైం 1921లో ఎక్స్కవేట్ చేసి ఇది ఉంది అని ఫైండ్ అవుట్ అయితే చేస్తాడు. R.D. బెనర్జీ కాదు, బికాజ్ R.D. బెనర్జీ ఎక్స్క్వైట్ చేసిన సైట్ ఏంటండి? మొహెంజోదారో కదా, నాట్ హరప్పా. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. 3 ఇన్కరెక్ట్ అని అర్థం అవ్వడం వల్ల మీరు హ్యాపీగా ఇక్కడ 3 ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు. సో వాట్ వుడ్ బి ది ఆన్సర్? ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. మరి హరప్పా సైట్ ఉంది అని 1921లో ఎక్స్క్వైట్ చేయబడింది, కానీ దీన్ని అఫీషియల్గా ఎప్పుడు చెప్పారంటే 1924 అండి. హరప్పా అనే లొకేషన్ ఉంది అని ఫస్ట్ టైం డిస్కవర్ చేసిన దయారాం సెహనీ అయినప్పటికీ దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది జాన్ మార్షల్. ఎవరు అనౌన్స్ చేస్తారండి? జాన్ మార్షల్. సో మీకు ఆ దయారాం సెహనీ తెలుసు కాబట్టి క్వశ్చన్లో ఇది కూడా అడగచ్చు. సో 1924 జాన్ మార్షల్ హ్యాస్ అఫీషియల్లీ మేడ్ ది అనౌన్స్మెంట్ రిగార్డింగ్ అవర్ హరప్పా లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న సైట్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఉకాయి డ్యామ్ అండి. సో ఉకాయి డ్యామ్ కోసం మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉకాయి డ్యామ్ అనేది ఒక మల్టీపర్పస్ ఉకాయి ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అండి. ఎందులో పార్ట్ ఇది? ఉకాయి అనే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉందండి. ఎక్కడుంది ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ గుజరాత్లో ఉంది. సో ఆ ప్రాజెక్ట్లో ఇది ఒక పార్ట్. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఉకాయి డ్యామ్ తాపీ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేయబడిందా? సో దట్ ఈస్ ది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్ చెప్తారా తాపీ రివర్ మీద ఉందా లేదా? సో మీరు కూడా కమెంట్స్లో ఆన్సర్ చేయండి. తాపీ రివర్ మీద లొకేట్ అయి ఉంది. గుజరాత్లో ఉందా అని అడిగారు. చెప్పండి, గుజరాత్లో ఉందా? ఎస్ కదా, గుజరాత్లోని లొకేట్ అయి ఉంది. దీన్ని వల్లభ్ సాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తామని అంటున్నారు. ఇది కరెక్టా? ఎస్. ఉకాయి డ్యామ్కి ఇంకొక పేరు ఉందండి, దట్ ఈస్ అవర్ వల్లభ్ సాగర్ డ్యామ్.
ఉకాయ్ ప్రాజెక్ట్కున్న స్పెషాలిటీ ఏంటంటే గుజరాత్ అనే రాష్ట్రంలో లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఏంటండి సర్దార్ సరోవర్ కదా. లార్జెస్ట్ డ్యామ్ అబ్జర్వ్ చేస్తే సర్దార్ సరోవర్. సో గుజరాత్లో లార్జెస్ట్ సర్దార్ సరోవర్ అయితే సర్దార్ సరోవర్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఉకాయ్. సో ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్ ఆఫ్టర్ ది సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. సో స్టేట్లో అది సెకండ్ హైయెస్ట్ అనమాట. అది మీకు గుర్తుండాల్సిన ఇంకొక యునిక్ థింగ్. సరే, మరి దీని యొక్క కన్స్ట్రక్షన్. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1964లో స్టార్ట్ అయింది. అండ్ ఇది అఫీషియల్గా ఎప్పుడు కంప్లీట్ అయింది? 1972లో కంప్లీట్ అయింది. దట్ ఈస్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. సో 3 కరెక్టేనండి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 1, 2 and 3 కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు ఈ క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ గవర్నమెంట్ బాడీ is responsible for executing the డీప్ ఓషన్ మిషన్? సో డీప్ ఓషన్ మిషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండి. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో మనం చాలాసార్లు చూసాము డీప్ ఓషన్ మిషన్. సో ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు, DOM అంటారు. దీనిని ఎవరు లాంచ్ చేశారు? ప్రభుత్వం అండి. ఎప్పుడు స్టార్ట్ చేసింది? 2021లో. ప్రాజెక్ట్ కాలం ఎన్ని సంవత్సరాలు? 5 years అండి. సో 5 years వరకు 2021 నుంచి 2026 మధ్యలో డీప్ ఓషన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనే ఉద్దేశం, అక్కడున్న రిసోర్సెస్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశం, అండ్ అన్నిటికీ మించి ఓవరాల్గా ఓషనిక్ టెక్నాలజీస్లో, ఓషనిక్ మిషన్స్లో ఇండియాని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టెక్నాలజికల్గా, రీసెర్చ్ పరంగా, బ్లూ ఎకానమీ పరంగా డెవలప్మెంట్ చేయాలని డీప్ ఓషన్ మిషన్ని 2021లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండర్లో తీసుకొచ్చారు. సో ఏ మినిస్ట్రీ అంటే ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ కిందకి వస్తుంది. ఇయర్ ఏదైనా మినిస్ట్రీ అదేనండి. ఫస్ట్ అయితే మీకు అది గుర్తుండాలి. ఇదే మిషన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సముద్రయాన్ మిషన్. మనకి సముద్రయాన్ మిషన్ కూడా ఎందులో భాగం? ఈ డీప్ ఓషన్ మిషన్లోనే భాగం అండి. చూసాం కదా సముద్రయాన్ మిషన్ని. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డీప్ ఓషన్ మిషన్. సో ఇందులో వీళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏంటి? సో ఇందులో వీళ్ళు యూజ్ చేస్తుంది ముఖ్యంగా టైటానియం అలాయ్ అండి. ఏం యూజ్ చేస్తున్నారు? టైటానియం అలాయ్. మనకు జనరల్గా అడుగుతారు కదా దేంతో తయారు చేశారు అని. సో ముఖ్యంగా వీళ్ళు యూజ్ చేసేది టైటానియం అలాయ్ అని గుర్తుండాలి. సో 5 సంవత్సరాలకి గాను ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? సో దాదాపు 4,000 కోట్లండి. ఇన్ఫ్యాక్ట్ 4,077 crore. ఎక్స్పెండిచర్ ఎంత అంటే 4,077 కోట్ల రూపాయలు ఈ ఎక్స్ప్లోరేషన్ డీప్ సీని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది డీప్ ఓషన్ మిషన్ కింద. అది మిషన్కున్న హైలైట్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్న స్కీమ్ ఇది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు కరెంట్ 2026 వరకు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి బాగా తెలియాల్సిన స్కీమ్. సో ఎస్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆఫ్టర్ ది క్లాస్ ఈస్ కంప్లీటెడ్ ట్రై టు రివైజ్ ది PDF. మీకు మోస్ట్లీ క్లాస్ అయిన 1 dayలో PDF పెడతారండి. సో రివైజ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే ఆస్క్ దెమ్ టు వాచ్ ఇట్. సో మీరు కన్సిస్టెంట్గా చూస్తున్న వాళ్ళు మాత్రం రివిజన్ కూడా చేస్తూ ఉండండి. సో చాలా వరకు క్వశ్చన్స్ వల్ల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో గుడ్ నైట్ అండ్ బాయ్ ఎవ్రీవన్.